వెల్కమ్ టు ఎక్సైజ్ స్టడీస్. ఈ వీడియోలో రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లోని ఎక్సైజ్ 1.A లోని సెక్షన్ 3 లోని 6 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. స్కిప్ చేయకుండానండి, పర్ఫెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. మీరు పర్ఫెక్ట్ గా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఆపరేషనల్ గా గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. నేను దాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, మరి ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ అలాగే ఇంటర్ మ్యాథ్స్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ వీడియో యూట్యూబ్ లో చెప్పడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ లో కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉన్నా అడగొచ్చు అనమాట, ఎప్పుడన్నా పర్లేదు. నేను ప్రతి కామెంట్ చదివి మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాను. ఇప్పటివరకు నేను ఏ కామెంట్ కూడా రిప్లై ఇవ్వకుండా అస్సలు ఉండలేదు. కావాలంటే మీరు కామెంట్ చేసినాక ఒకసారి మళ్ళీ బాక్స్ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా రిప్లై ఇచ్చింటాను. ఓకే, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ క్వశ్చన్ కంటే ఆన్సర్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే స్టూడెంట్స్, చాలా రోజుల తర్వాత చేయడం జరిగింది. కొంచెం హెల్త్ బాలేక అలాగనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేదు. మేబీ కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తాను. ఈ సంవత్సరం మనం ఎంత వీలైనంత త్వరగా నేను ఖచ్చితంగా సిలబస్ పూర్తి చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి 40 days ప్లాన్ అనేది ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ సిలబస్ అయితే కంప్లీట్ చేద్దాం. ఖచ్చితంగా ఈసారి అయితే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఈ ఇంటర్ మార్క్స్ 25% మనకి ఎంసెట్ లో కలవడం జరుగుతుంది. కాబట్టి మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కొంచెం అన్న. ఓకే, మేబీ కానీ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటూ ఫస్ట్ మీరు ఇంటర్ పర్ఫెక్ట్ గా అయిపోగొట్టండి. ఓకే, ఇంటర్ పర్ఫెక్ట్ గా అయిపోగొట్టుకోండి. ఎందుకంటే మీరు మేబీ కొంచెం మ్యాథ్స్ సిలబస్ అయితే కొంచెం డెప్త్ గానే ఉంది. ఓకే, నో ప్రాబ్లం, మీరు అదేం పట్టించుకోవద్దండి. ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. క్లియర్ గా మీకు ఏం డౌట్స్ టెలిగ్రామ్ లో కామెంట్ చేయొచ్చు, యూట్యూబ్ లో కామెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి మీకు. ఓకే, కొంచెం ఫస్ట్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ మీద సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఎంసెట్ కి చాలా టైం ఉంటుందండి. ఓకే, మనకి ఫిబ్రవరి మార్చ్ లో ఎగ్జామ్ జరుగుతుంది. సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో జరుగుతాయి. ఓకే, మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఎంసెట్ క్లాసెస్ అనేవి చాలా టైం ఉంటుంది. అప్పుడు ప్రిపేర్ అవ్వండి. మీరు ఏది ప్రిపేర్ అవ్వాలన్నా సిలబస్ అప్పుడు ప్రీవియస్ మారిన మీరు గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ సిలబస్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో మీ ఇక్కడ స్టార్ క్యూ గానే ఉంటే ఇంట్రడక్షన్ క్లాస్ అలాగే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేసుకోండి, చాలా అంతే. అలాగే 10th క్లాస్ ఫార్ములాస్ కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే కానీ మ్యాథ్స్ అయితే వెళ్ళగొట్టడానికి అవకాశం చాలా ఉంటుంది. అంటే మ్యాథ్స్ ని ఖచ్చితంగా కొంచెం బాగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎంసెట్ లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. మరి మెయిన్ పాయింట్ గా నేను ప్రతి టాపిక్ ని ఫార్ములాతో సహా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా మంది ఎంసెట్ కి ఏ సిలబస్ చదవాలన్నా ప్రీవియస్ వాళ్ళకి మారింది అని అడుగుతున్నారు. మీరు మీ ఇయర్ కి అయితే మారిన సిలబస్ మాత్రమే మీరు చదవాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు 1A 1B ఇట్లా అవి ఏం పట్టించుకోవద్దండి. 2A 2B ఏం పట్టించుకోవద్దండి. ఓన్లీ పేపర్ 1 పేపర్ 2. అంటే ఇప్పుడు మనకి పేపర్ 1 అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పేపర్ 2 అన్నమాట ఇది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇంటర్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయండి, మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎంసెట్ ని ఇప్పటి నుంచే మళ్ళీ ఇంటర్ ని టైం దొరికితే ప్రిపేర్ అవ్వండి, పర్లేదు, నేను కాదంటలేదు. కానీ మీరు రెండింటి మీద ఫోకస్ చేసి ఏది కాకుండా చేసుకోవద్దండి. ఇంటర్ లో నువ్వు ఒక సబ్జెక్ట్ తప్పిపోయినా అంటే ఫెయిల్ అయినా, ఒకవేళ మార్కులు తగ్గినా నువ్వు ఎంసెట్ కి నీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి ఇంటర్ ఫస్ట్ క్లియర్ గా కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆలోచించి కోచింగ్ తీసుకోవడమా. చాలా టైం ఉంటుందండి. మేబీ మనకి మార్చి లోపల లేకపోతే మార్చి ఏప్రిల్ మే జూన్ లో మనకి ఎగ్జామ్, ఇప్పుడు జూన్ లో జరిగింది అనమాట ఎగ్జామ్. కాబట్టి చాలా విధంగా టైం ఉంటుంది. ఫస్ట్ మీరు ఇంటర్ పర్ఫెక్ట్ గా క్లియర్ చేయండి. అలాగనే సబ్జెక్ట్ బ్యాక్లాగ్ లేకుండా చూసుకోండి, మార్క్స్ ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రతి వీడియో చేస్తానండి, మీరు ఒక్కటికి ఎలా పర్ఫెక్ట్ గా వినండి, ప్రాబ్లం అర్థం చేసుకోండి, డౌట్ అంటే క్లియర్ చేసుకోండి. అలాగనే మీరు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే ఓకే, ఎందుకంటే ఈ ఇయర్ కొంచెం సిలబస్ అనేది కొంచెం హార్డ్ ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా మెటీరియల్స్ రాలేదు, అలాగనే టెక్స్ట్ బుక్స్ అనేటివి కూడా అవి లీక్ అయ్యి అంత ప్రాబ్లం అయ్యింది. మెటీరియల్స్ కూడా ఇంకా ఆపరేషనల్ గా స్టార్ క్యూస్ అనేటివి రిలీజ్ కాలేదు. మేబీ రిలీజ్ అవ్వచ్చు మనకి కాలేజ్ ఓపెన్ అయ్యే లోపల. కాబట్టి కొంచెం హార్డ్ గానే అనిపించవచ్చు, కానీ వినండి, అర్థమయ్యే విధంగా చెప్తాను మీకు. ఓకే, షో దట్ ద రిలేషన్ ఆర్, మనం షో చూపించాలన్నమాట రిలేషన్ ఆర్ ఏమని. ఆ రిలేషన్ అనుకోవడానికి మనకు ఒక సెట్ ఇవ్వడం జరుగుతుంది. సెట్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ది ఇన్లే పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. అంటే ప్లేన్ అంటే ఏంది, మనకి ఇది తెలుసు కదండి. ఏది క్వాడ్రేట్ 1 అంటే ఎక్స్ వై
ఎక్స్ డాష్ వై వై డాష్, ఇది ఎక్స్ వై ప్లేన్ అని మాట్లాడతాం కదా, ఆ ప్లేన్ అనమాట. ఓకే, సెట్ ఆఫ్ ఏ పాయింట్స్ ఇన్ ఏ పాయింట్స్ ఇన్ ప్లేన్, ఈ ప్లేన్ మీద అంటే క్వాడ్రేట్ 1, క్వాడ్రేట్ 2, క్వాడ్రేట్ 3, క్వాడ్రేట్ 4 తెలుసు కదా, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ మనకు తెలుసు కదా. అందులో పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఆ పాయింట్స్ కి రిలేషన్ అనేది చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, PQ ఏంటి, PQ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈ సేమ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద Q ఫ్రమ్ ద ఆరిజిన్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి P అనే పాయింట్ అనేది ఉంది, ఎక్కడ చోట, ఇక్కడని కాదు, ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా కానీ. ఓకే, ఈ డిస్టెన్స్ ఈ ఆరిజిన్ కి చూడండి, ఇది P అనే పాయింట్. ఓకే, ఇది ఆరిజిన్, మనకి ఇది ఆరిజిన్ అంటే ఇది 0,0 అనమాట. ఓకే, ఈ P నుంచి ఆరిజిన్ కి ఇక్కడ అదే చెప్తున్నది, డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ P. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ P ఫ్రమ్ టు ద ఆరిజిన్, ఆరిజిన్ వరకు. ఓకే, ఈజ్ సేమ్ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు, సేమ్ యాజ్ ఇట్ డిస్టెన్స్ ఆఫ్ ది Q ఫ్రమ్ ద ఆరిజిన్. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ Q అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఏంటి Q అనే పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరిజిన్, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంది, అదే రిలేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6S తీసుకున్నావు, 6S ఇక్కడికి, అంటే 6S ఈక్వల్ డిస్టెన్స్ ఉండదు మీ రిలేషన్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే PQRSTVUVWXY ఇట్లా అన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ అన్ని ఆరిజిన్ కి ఈక్వల్ డిస్టెన్స్ అనేవి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది రిలేషన్ లో మనకి. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి మరి, ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఈక్వల్ డిస్టెన్స్, అంటే ఇక్కడ ఎంత దూరం ఉందో ఇక్కడ ఎంత దూరం ఉంది అనమాట. ఓకే, క్లియర్? ఈజ్ అండ్ ఈక్వలెన్సీ రిలేషన్. మరి ఈక్వలెన్సీ రిలేషన్ కాదని చెప్పమంటారు, చూపియాలి మనం ఇప్పుడు. అంటే ఈక్వలెన్సీ రిలేషన్ అవ్వాలంటే మనకి ఏంటి, రిఫ్లాక్టివ్. మీరు ఒక్కసారి నా వీడియోస్ రెగ్యులర్ చూస్తుంటే కదా, ఒక్కసారి మళ్ళీ ఇంట్రడక్షన్ క్లాస్ కి రండి. ఓకే, ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్ కి రండి. రిఫ్లాక్టివ్ అవ్వాలంటే ఏంటి, A, బిలాంగ్స్ టు R అంటే రిలేషన్ లో ఉండాలి. తర్వాత AB ఉందనుకో BA ఉండాలి, అది సిమెట్రిక్. అదే ట్రాన్సిటివ్ అవ్వాలనుకో AB ఉంది BC ఉందనుకో AC అనేది ఇక్కడ చూడండి AC అనేది ఉండాలి. అలా ఉంటే మనకి ఏమవుతుంది, ట్రాన్సిటివ్ అవుతుంది. ఇలా 3 గాని ప్రూవ్ అయిందనుకో అదే ఈక్వలెన్సీ రిలేషన్ అనమాట. నేను ఆన్సర్ కూడా రాయడం జరిగింది, ఎందుకంటే చాలా లాంగ్ క్వశ్చన్స్ అనమాట, ఎక్స్ప్లెనేషన్ కి టైం పట్టేస్తుంది, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, అందుకు నేను అలా చేస్తున్నా. ఇదేమి ఇవంతా సెంటెన్స్ ఫార్మేషన్ లో ఉందని అనుకోవద్దండి, చాలా చాలా ఈజీగానే ఉంటాయి, ఏం పెద్దగా ఉండవు. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఈక్వలెన్సీ రిలేషన్ అనేది చూపించాలి. మనకి ఇచ్చిన రిలేషన్ ఏంటి, ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ పాయింట్స్. ఏంటి సెట్ ఆఫ్ పాయింట్స్, ఇక్కడ అదే చెప్తుంది, సెట్ ఆఫ్ పాయింట్స్. సెట్ ఏ అంటే PQRSTUVWXYZ ఇవన్నీ సెట్ అనమాట. పాయింట్స్ అంటే ఈ ప్లేన్ మీద ఉన్న పాయింట్స్ ఆ సెట్ అనమాట. ఆ సెట్ కి రిలేషన్ ఏమని చెప్పడం జరుగుతుంది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరిజిన్ అంటే ఇక్కడ O అనుకుందాం దీన్ని, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్, ఇక్కడికి ఇక్కడ నుంచి సమాన దూరం ఉంది, ఇది రిలేషన్ అనమాట. అందుకే PQ అంటే ఇక్కడ ఎంత దూరం ఉందో ఇక్కడ అంతే దూరం ఉంది అనమాట. డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ P ఫ్రమ్ టు ద ఆరిజిన్ ఇన్ ద సేమ్. అలాగనే ఇది డిస్టెన్స్ ఫ్రమ్ ద Q సేమ్ డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఆరిజిన్ కి అంతే దూరం ఉంది. ఇలాంటి పాయింట్స్ నే అంటే ఆ సెట్ లో ఉన్న పాయింట్స్ అదే ABC ఏమన్నా కావచ్చు, ఆ పాయింట్స్ అవన్నీ ఇలా రిలేషన్ కి PQ అంటే ఇప్పుడు PQ అంటే సమాన దూరం ఉండే అనమాట ఆరిజిన్ కి, లేదా RS అని రాసుకోవచ్చు, మీ ఇష్టం ఏదన్నా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఈక్వలెన్సీ రిలేషన్ అని చూపించాలి. ఓకే, గివెన్ ద మనకి ఇచ్చిన రిలేషన్ ఏంది, డిస్టెన్స్ ఫ్రమ్ ద P ఫ్రమ్ ఆరిజిన్ అంటే P నుంచి ఆరిజిన్ కి ఈక్వల్ టు సమాన దూరం కదా, ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ద Q ఫ్రమ్ ద ఆరిజిన్, ఈ రెండింటికి సమానం ఉండేదాన్ని రిలేషన్ మనకి ఇవ్వడం జరిగింది, అదే PQ. ఒకవేళ RS ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, RS అనేది వస్తుంది. ఒకవేళ మనకి T ఉంది అనుకోండి, ఇక్కడ T ఇక్కడ U ఉంది అనుకోండి, TU రాసుకోవచ్చు. ఈక్వల్ డిస్టెన్స్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, మరి ఇప్పుడు రిఫ్లాక్టివ్ అవ్వాలంటే ఏంటంటే, మనకి రిఫ్లాక్టివ్ అవ్వాలంటే ఏంటి, A అంటే అంటే తనకు తాను సెల్ఫ్ అనమాట, తనకు తానై ఉండాలి. ఓకే, తనకు తాను ఉంటే అది రిఫ్లాక్టివ్ అవుతుంది కదా. ఫర్ ఎవ్రీ పాయింట్ P OP ఈక్వల్ టు OP మనకి రిలేషన్ ఏంటంటే సమాన దూరం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకో, ఈ క్వశ్చన్ అంతా నీకు అర్థం అవ్వాలంటే ఏంటి, సమాన దూరం ఉండాలి. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటుందా.
అంటే తనకు తాను ఏమైనాడు, ఈక్వల్ అయినాడు. మనకు కూడా రిలేషన్ ప్రకారం ఏమాలి, ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ పాయింట్ ఆరిజిన్ కి ఎంత దూరం ఉంటుందో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంది, ఈక్వల్ అయిందా రిలేషన్ ప్రకారం. అంటే ఇది ఏమైంది, ఇప్పుడు రిఫ్లెక్టివ్ అయిపోయింది, అంతే ఆన్సర్. ఇక్కడ ఫర్ ఎవ్రీ పాయింట్ ఓపీ ఈక్వల్ టు ఓక్యూ, లేదు క్యూ నుంచి ఓకి ఎంత దూరం ఉందో ఓ నుంచి క్యూ కూడా అంతే దూరం ఉంది. తనకు తానేమైనాడు, ఈక్వల్ డిస్టెన్స్, సమాన దూరం ఉన్నాడు. సమయం తనకు తానే ఉండాలి, ఏకమయ్యే. అంటే ఓపీ ఈక్వల్ టు ఓపీ. కాబట్టి ఓపీ ఈక్వల్ టు ఓపీ అంటే పీ కమ పి, ఆ పాయింట్ ఏది మనకి పీ కమ పి అనేది ఈక్వల్ ఉన్నాడు, అంటే తనకు తాను సమాన దూరం ఉన్నాడు రిలేషన్ ప్రకారం. సరిపోయింది. P, P belongs to R. Therefore, R is reflective. రిఫ్లెక్టివ్ అంటే ఏంటి, తనకు తాను రిలేషన్ ప్రకారం ఉండాలి. ఓకే, ఉన్నాడు, తనకు తాను సమాన దూరంలో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉన్నాడు. సరిపోయింది. ఇంకా సిమెట్రిక్ చూద్దాం. సిమెట్రిక్ అవ్వాలంటే ఏంటంటే మనకి ఏ బి ఉందనుకోండి, అంటే ఏ బి ఉందనుకోండి, బిఏ అనేది ఉండాలి కదా మనకి రిలేషన్. ఇక్కడ అదే సిమెట్రిక్ అంటే ఏంటి, ఇఫ్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దట్ బి కమ ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఏ కమ బి ఉంటే బి కమ సి అనేది ఉండాలి. బి కమ ఏ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ పి కమ క్యూ బిలాంగ్స్ టు ఆర్. అవును, ఇక్కడ పి క్యూ మనకి బిలాంగ్స్ టు ఆర్ అని మాట్లాడుకున్నాం. అంటే ఎందుకు, సమాన దూరం ఉన్న రిలేషన్ ప్రకారం అయిపోయింది. దెన్ బిలాంగ్స్ టు ఆర్ అంటే రిలేషన్ ప్రకారం ఉన్నారా లేదా, ఉన్నాడు. ఓకే, ఓపి ఈక్వల్ టు ఓక్యూ. ఇప్పుడు మీకు సిమెట్రిక్ అర్థం అవ్వాలంటే బాగా వినండి. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ లోనే మాట్లాడుకున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉన్నాడో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం ఉన్నాడు. అంటే ఇప్పుడు పి కమ క్యూ ఏమైంది, సమాన దూరం అయింది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉన్నాడో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు క్యూ కమ పి అని రాయకూడదా మనం? రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినా సమాన దూరం ఉంటాడు. నేను ఇప్పుడు ఓ రాసిన ఓ క్యూ రాసిన సేమ్ అవుతుంది. ఎందుకు, సమాన దూరం ఉన్నాడు. ఈ సమాన దూరం అనేది ఏంది, మనకి రిలేషన్ కి సెట్ అయిందా. కాబట్టి ఓపి ఈక్వల్ టు ఓక్యూ అంటే ఓక్యూ ఈక్వల్ టు ఓపి. అంటే ఓపి రాసుకుంటే ఓ క్యూ రాసుకోవచ్చు, ఓ క్యూ రాసుకుంటే ఓపి రాసుకోవచ్చు. ఇక్కడ కూడా సిమెట్రిక్ అదే మాట్లాడుతుంది. ఏమని, ఏ బి ఉంది అనుకోండి, బి అనేది ఉండాలి రిలేషన్ లో, ఉంది. కాబట్టి సిన్స్ PQ belongs to R and QP belongs to R. Okay, therefore symmetric అయిపోయింది. ట్రాన్సిటివ్ అవ్వాలంటే రూల్ ఏంటంటే, ట్రాన్సిటివ్ అంటే మనకి 3 పాయింట్లు ఉండాలి. కాబట్టి ఇంకోటి R తీసుకున్నాం. ఓకే, R తీసుకున్నాం, ఇది R. ఓకే, ఇది R అన్నమాట. ఓకే, ట్రాన్సిటివ్ ఇఫ్ P, Q belongs to R. అవును, PQ అనేది మనకి సెట్ అయిపోయింది. అలాగనే QR. ఓకే, ఇప్పుడు QR రాద్దాం. ఇప్పుడు QR అంటే ఏం మాట్లాడుకున్నామంటే, QR అంటే ఇక్కడ నుంచి ఆరిజిన్ కి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే దూరం ఉంటుంది కదా. అంటే PQ ఉంది, QR ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏముండాలా, PQ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇక్కడ 5 ఉంది, అంటే OQ కి అలాగే ఇక్కడికి 5 డిస్టెన్స్ ఉంది. మరి ఇప్పుడు ఇది కూడా 5 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, PQ 5 డిస్టెన్స్ ఈక్వల్ ఉంది రిలేషన్ ప్రకారం. క్యూ నుంచి ఆరిజిన్ కి కూడా డిస్టెన్స్ 5 ఉంది. అలాగనే QR కి సేమ్ డిస్టెన్స్ అనేది ఉంది. ఆటోమేటిక్ గా ఇప్పుడు RP అనేది కూడా 5 రాదా అండి, 5 డిస్టెన్స్ ఉంటుంది కదా. PR కూడా ఈక్వల్ అయిపోయింది. కాబట్టి OP ఈక్వల్ టు OR, PR బిలాంగ్స్ టు R. అంటే PR కూడా సమానం అవుతుంది. ఇక్కడ ప్లేన్ లో ఆరిజిన్ కి సమాన దూరంలో ఉంటుంది, అదే రిలేషన్ మనకి బిలాంగ్స్ టు R. ఇప్పుడు చూడండి, 3 అప్లై అయినాయి మనకి. రిఫ్లెక్టివ్ వచ్చింది, సిమెట్రిక్ వచ్చింది, ట్రాన్సిటివ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 3 వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఈక్వలెన్సీ రిలేషన్. సిమెట్రిక్ అండ్ ద ట్రాన్సిటివ్ ఈక్వెన్సీ రిలేషన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం కష్టం ఉండొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ మీకు ఏం పెద్దగా ఉండదు. మనకి కోనిక్ సెక్షన్ లో సర్కిల్స్ గురించి మనం ఒక ఈక్వేషన్ మాట్లాడుకున్నాం. ఏంటిది, సర్కిల్ ఒక ఈక్వేషన్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అని కదా. ఈ కండిషన్ మీద ఉంటది, చూద్దాం. ఇప్పుడు చూడండి, సెట్ ఇక్కడ మనకు క్వశ్చన్ ఇక్కడ వరకు ఈక్వలెన్స్ రిలేషన్ అయిపోయింది, మనకు అయిపోయింది. ఇక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడండి, షో దట్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్. అంటే సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అంటే ఈ ప్లేన్ మీద ఉన్న సెట్ పాయింట్స్ అన్ని ఓకే ఈక్వల్ డిస్టెన్స్ అనే, ఎందుకన్నా ఇట్లా రౌండ్ కు మాత్రం తీసామంటే ఇక్కడ మనకి ఈక్వల్ డిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుంది అండి. ఈక్వల్ డిస్టెన్స్ అని ఈ పాయింట్ నుంచి ఆరిజిన్ కి, ఈ పాయింట్ నుంచి ఆరిజిన్ కి, ఈ పాయింట్ నుంచి ఆరిజిన్ కి సమాన దూరం ఉందని చెప్పడం జరిగింది కదా, అందుకు నేను అలా గీసాను. ఇవన్నీ పాయింట్స్ అన్నమాట. సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్, అన్ని పాయింట్స్
రిలేటివ్ టు పాయింట్ పి నాట్ ఈక్వల్ టు జీరో, అంటే పి నాట్ ఈక్వల్ టు జీరో, అంటే ఇది నాట్ ఈక్వల్ టు జీరో, అంటే పి అనేది నాట్ ఈక్వల్ టు జీరో, అంటే ఆరిజిన్ కాదు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్స్ కామా వై అనుకుందాం, ఇది ఊక అనుకుందాం, అంటే ఎక్స్ కామా వై. పి నాట్ ఈక్వల్ టు జీరో, అంటే పి అనేది నాట్ ఆరిజిన్ అనమాట, అంటే ఆరిజిన్ కాదు, మనం ఏమో ఓ అనుకున్నాం లేండి ఇక్కడ ఆరిజిన్, అది మర్చిపోండి. ఈజ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పి విత్ ద ఆరిజిన్ యాజ్ సెంటర్. ఇప్పుడు ఈ పి అనే పాయింట్ ఉంది కదండి, ఇది ఆరిజిన్ కాదని చెప్పడం జరుగుతుంది కదా, మరి ఈ పాయింట్స్ కి వాటికి సమాన దూరం ప్రకారంగా సర్కిల్ అనేది ఉందా అనేది మనం చూపించమంటున్నారు ఇక్కడ, అది క్వశ్చన్. ఓకే, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ రిలేటెడ్ టు పి, మరి అన్ని పాయింట్స్ మనకి రిలేటెడ్ గా పి కి సంబంధం లేదు, పి కి ఆర్ కి సమాన దూరం ఉంది. ఇక్కడ 5 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 ఉంది, 5 ఉంది, క్యూబ్ కూడా 5 ఉంది, 5 ఉంది. లేదా ఇక్కడ మళ్ళీ టీ తీసుకున్నాం అనుకో, ఇక్కడికి ఇక్కడికి 5 సేమ్ ఉంటది, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఉంటది. ఓకే, జెడ్ ఇక్కడ అలా అనమాట, అంటే అన్నిటికీ సమాన దూరం ఉంటుంది. ఇప్పుడు మనకు సర్కిల్ అని ప్రూవ్ చేయాలి, అదే ఇక్కడ క్వశ్చన్. సర్కిల్ పాసింగ్ ప్రూవ్ విత్ ఆరిజిన్ యాజ్ సెంటర్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు వచ్చిన కండిషన్ ఏంటంటే పిఓ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత డిస్టెన్స్, ఓఆర్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా డిస్టెన్స్, అంటే అన్ని పాయింట్స్ ఏమవుతున్నాయి, ఆరిజిన్ కి సమానం అవుతున్నాయి. ఇలా అన్ని ఆరిజిన్ పాయింట్స్ సమానం అవుతున్నాయి అనుకో, అంటే ఏంటి, కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. అంటే సేమ్ ఉండే డిస్టెన్స్ ఏదండి, ఇప్పుడు చూడండి ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నాం, ఇక్కడ రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెంట్ రేడియస్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి ఇది కూడా అంతే, డిఫరెంట్ రేడియస్ అనేది ఉంటుంది. ఇక్కడికి కూడా అంతే, రేడియస్ డిఫరెంట్. సర్కిల్ మాత్రమే ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5, ఇక్కడ 5 ఈక్వల్ డిస్టెన్స్ ఇవ్వ, అందుకే మనకి రిలేషన్ ప్రకారం ఆరిజిన్ అని తెలిపింది. కాబట్టి ఇక్కడ ఆర్ అని రాసుకుంటాం. ఇప్పుడు ఓపి, ఓఆర్, ఓక్యూ ఇవి అన్నిటికి సమానం. ఈ ఆర్ అనేది మొత్తానికి సమానం, అంటే ఓపీకి సమాన దూరం ఉంది, ఓఆర్ కి సమానం ఉంది, ఓక్యూ కి సమాన దూరం ఉంది. కాబట్టి సరిపోయింది. దీన్ని ఒక్కసారిగా రాసుకుందాం, అంటే ఓపి ఈక్వల్ టు ఆర్. ఓకే, ఓపి ఈక్వల్ టు ఆర్. ఓపి అంటే ఏంటండి, మనకి డిస్టెన్స్ అనమాట, ఓపి డిస్టెన్స్. ఇక్కడ ఓ అనేది ఏంటి, మనకి ఆరిజిన్ కదా. ఓకే, ఆరిజిన్ అనుకున్నాం. ఇక్కడ పి ఎక్స్ కమా వై అనుకున్నాం. లెట్ ఓ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఓ ఈక్వల్ టు ఇది ఒక్కసారి రాసుకున్నా, అంటే నువ్వు ఓఆర్ ని ఒక ఈక్వల్ టు ఆర్ గా రాసుకోవచ్చు, ఓక్యూ ని ఈక్వల్ టు ఆర్ గా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు మన సంబంధంలో. ఓ ఈక్వల్ టు 0,0 ఆరిజిన్, అలాగే పి ఈక్వల్ టు ఎక్స్ కమా వై. ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కుందాం, ఓపీకి డిస్టెన్స్ కనుక్కుందాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే మనకి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది మనకి ఆర్ ఉంది కాబట్టి ఆర్. ఓకే, ఇప్పుడు x2 అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇక్కడ చూడండి డిస్టెన్స్ కనుక్కుందాం. x2 ఏమొచ్చిందండి, x మైనస్ x1 ఏమొచ్చింది 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y2 ఎంత y మైనస్ y1 ఎంత 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ రూట్ అవతల పోతే ఏమవుతుందంటే స్క్వేర్ కదా, ఎక్స్ మైనస్ లో 0 పోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ y లో కూడా 0 పోతే y స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు రూట్ అవతల పోతే ఏమవుతుందండి, మనకి స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆర్ స్క్వేర్. దీనిలో మనకి ఈక్వేషన్ వచ్చింది, మనం సర్కిల్ అని ప్రూవ్ చేయమన్నారు కదా, అది సర్కిల్ ఒక ఈక్వేషన్ అన్నమాట. ఆరిజిన్ లో ఉన్నప్పుడు సర్కిల్ ఒక ఈక్వేషన్ ఏంటంటే అది అన్నమాట. అసలు ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఇది, ఇగో సేమ్ అదే, ఇది ఒకటే, ఆ డిస్టెన్స్ ఫార్ములాకి సంబంధించి సర్కిల్ ఒక ఈక్వేషన్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఆరిజిన్ అంటే x k బదులు 0 పెట్టండి. ఇక్కడ ఆరిజిన్ లో ఉంది కదా మనకి, ఆ x 0 పెడితే అప్పుడు x స్క్వేర్ y స్క్వేర్ ఆర్ స్క్వేర్ వచ్చిందా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమైంది, అది మొత్తం సర్కిల్ అనేది ప్రూవ్ అయింది. నువ్వు ఏ పాయింట్ అన్నా ఈ ప్లేన్ మీద పెట్టు, అంటే ఇలా సేమ్ డిస్టెన్స్, అప్పుడు ఏమవుతుంది, సర్కిల్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈక్వేషన్. ఓకే, నోట్ స్టూడెంట్స్. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి. షో దట్ ద రిలేషన్ ఆర్ డిఫైన్డ్ in the set A of all triangles as r equal to t1 t2 t1 is similar to t2 is an equivalency relation. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే షో దట్ ద రిలేషన్ ఆర్, ఆ రిలేషన్ మనం చూపించాలి. ఏమని, డిఫైన్డ్ ద సెట్ ఆఫ్ ఏ ఆల్ ట్రయాంగిల్స్, అంటే ఆ ఒక సెట్ లో ట్రయాంగిల్స్ అన్ని ఉండే అనమాట. అది ఈక్వలేటర్ గారి కానీ, రైట్ ట్రయాంగిల్ కానీ, ఐసోస్కెలర్ ట్రయాంగిల్ కానీ, ఏదన్నా కానీ ఓ ట్రయాంగిల్ సెట్ అనేది
ఉందన్నమాట. మరి ఆ ట్రయాంగిల్స్ తో ఏమని చెప్పడం జరుగుతుంది? ట్రయాంగిల్స్ ఆర్ ట్రయాంగిల్స్ కి అంటే ఒక సెట్ ఉందండి, సెట్ ఏ. ఈ సెట్ ఏలో ఆల్ ట్రయాంగిల్స్ అంటే ఇంకా మన ఇష్టం ఏదన్నా కానీ ట్రయాంగిల్స్, ఓకే, అన్ని ట్రయాంగిల్స్ అనమాట. ఇక్కడ ఈ సెట్ అన్ని ట్రయాంగిల్స్ అండి. మరి ఆ సెట్ కి సంబంధించి ఒక రిలేషన్ అనేది చెప్పడం జరుగుతుంది, T1, T2. T1 is a similarity to T2 అంటే T1 is a similarity to T2 అంటే ఇక్కడ చూడండి మీకు ఆ సిమిలర్ అనేది కూడా అర్థం అవ్వాలి. ఓకే, క్వశ్చన్ పూర్తిగా చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమిలారిటీ టు T2 ఈజ్ అన్ ఈక్వలెన్సీ రిలేషన్. ఇక్కడ వరకు తెలుసుకున్నాం, తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు మరి ఆ ఇచ్చిన రిలేషన్ అనేది మనకి ఈక్వలెన్సీ రిలేషన్ అవుతుందా అవ్వదా, ఈక్వలెన్సీ రిలేషన్ అవుతుందా అవ్వదా అని క్వశ్చన్ అనమాట. ఈక్వలెన్సీ రిలేషన్ అవ్వాలంటే రిఫ్లెక్టివ్ కావాలి, సిమెట్రిక్ కావాలి, ట్రాన్సిటివ్ కావాలి. అసలు ఈ రిలేషన్ ఏంది? T1, T2 ఈజ్ ఏ సిమిలారిటీ టు T2 అని ఉంది. అంటే ట్రయాంగిల్ 1, ఇప్పుడు చాలా ట్రయాంగిల్స్ ఉన్నాయి కదండి, మనం 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి బాగా చూడండి, ఇవి 2 ట్రయాంగిల్స్ కదా, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. కానీ సిమిలర్ అంటే ఏంది? T1, T2 అయిపోయింది. సిమిలర్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, సిమిలర్ ఫిగర్స్ అన్న ఏంటిదంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా ఉంది మనకి 10th క్లాస్ లో ఉంది. 2 ఫిగర్స్ హ్యావ్ ద సేమ్ షేప్. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ దీని షేప్ ఏముందండి? సేమ్ ట్రయాంగిల్, ఇదే ట్రయాంగిల్ సేమ్ ఎన్ని సైడ్స్ అనేవి ఉండే, సేమ్ షేప్ లో ఉండే కదా. ఓకే, బట్ నాట్ నియరెస్ట్లీ ఆఫ్ ది సేమ్ సైజ్ ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. అంటే సేమ్ ఫిగర్ అనేది ఉంటుంది, అంటే సేమ్ షేప్ అనేది ఉంటుంది, కానీ డిఫరెంట్ సైజెస్ అనేది ఉంటుంది. దాన్ని మనం సిమిలర్ ఫిగర్స్ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, అంటే సేమ్ షేప్ ఉంటది, ఏంటి సేమ్ షేప్ ఉంటది కానీ డిఫరెంట్ సైజెస్ ఉంటది, దాన్ని మనం సిమిలారిటీ అని మాట్లాడతాం అనమాట. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇలా సేమ్ షేప్ ఉండాలి, అలాగనే డిఫరెంట్ సైజ్ ఉండాలి, ఇలాంటి వాటికి రిలేషన్ అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నది. T1 సిమిలారిటీ టు T2 అంటే సిమిలర్ అయినాయి అనమాట. సిమిలర్ అవ్వాలంటే ఒకటే ఏంది, మనకి సేమ్ షేప్ అనేది ఉండాలి, డిఫరెంట్ సైజ్ అనేది ఉండాలి. అలా ఉందనుకో దాన్ని మనము సిమిలర్ అని మాట్లాడతాం అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఆ కండిషన్ మీద రిలేషన్ బేస్ చేసుకొని మనము రిఫ్లెక్టివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అనేది కనుక్కోవాలి. ఈ 3 కనుక ప్రూవ్ అయినాయి అనుకో ఆటోమేటిక్ గా ఈక్వలెన్సీ రిలేషన్ అనేది ప్రూవ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా? ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము గివెన్ ద రిలేషన్, మనకి ఇచ్చిన రిలేషన్ అనేది రాస్తాం. T1, T2 ఎలా ఉండాలి? సిమిలర్ అయి ఉండాలి. 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం అనుకో, అది ఎలాగైనా ఉండాలి, షేప్ అయితే ట్రయాంగిల్, అందుకే ఇక్కడ ట్రయాంగిల్ సెట్ ఏ, ఆల్ ట్రయాంగిల్స్ అనేది. ఆ ట్రయాంగిల్స్ డిఫరెంట్ సైజులో ఉండాలి, మనకు సంబంధం లేదు, సిమిలర్ అయి ఉండాలి, అంటే సేమ్ షేప్ లో అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి రిఫ్లెక్ట్, T1 బిలాంగ్స్ టు ఏ అంటే T1 అనేది సెట్ ఏ లో ఉంది. అప్పుడు T1 సిమిలారిటీ అంటే ఇలా గుర్తు పెడతాం అనమాట. సిమిలారిటీ అవుతుందా? ఇప్పుడు చూడండి, ఇది ఒక నేను T1 ట్రయాంగిల్ తీసుకున్నాను, సేమ్ ఇలాంటివి ఇంకొక T1 ట్రయాంగిల్ కూడా తీసుకున్నాను. ఈ 2 సేమ్ కాదా? ఖచ్చితంగా సిమిలర్ అవుతాయి. ఎందుకు? సేమ్ షేప్ అనేది ఉంది కదండి, మనకు కావాల్సింది ఇక్కడ సేమ్ షేప్, సైజ్ ఎలాగానే ఉండేది సంబంధం లేదు. ఇప్పుడు ఈ 2 సిమిలర్ అయినాయి. ఎందుకు? అసలు రిఫ్లెక్టివ్ అంటే ఏంటండి, తనకు తానే ఉండాలి. మరి ఇప్పుడు తనకు తాను సిమిలర్ అయినాడా లేదా? ఈ T1 ట్రయాంగిల్ తనకు తాను సిమిలర్ అయినాడా లేదా? ఆ ట్రయాంగిల్ షేప్ గీసినాము, వాటి సైజులు ఎట్లా ఉంది, కానీ సేమ్ షేప్ అనేది వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఏమైంది? రిఫ్లెక్టివ్, సేమ్ అవ్వాలి. మనకి రిఫ్లెక్టివ్ అంటే ఇది తనకు తానే ఉండాలి, మరి తనకు తానే ఉన్నాడు ఇక్కడ, కాబట్టి ఇది రిఫ్లెక్టివ్ అయింది. T1 సిమిలారిటీ T1 అంటే T1, T1 బిలాంగ్స్ టు ఆర్ అంటే రిలేషన్ లో ఉన్నాడు. ఇట్ ఈస్ ఏ ఏంది? రిఫ్లెక్టివ్. ఓకే, సిమెట్రిక్ అంటే ఏంది? ట్రయాంగిల్ 1 ఉన్నాడు అనుకోండి, ట్రయాంగిల్ 2 అనేది ఆ ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2 సిమిలారిటీ అవ్వాలి. ఈ 2 సిమిలారిటీ అయినా అనుకో T1, T2 కూడా సిమిలర్ అవ్వాలి, అంటే రివర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇలా సిమిలారిటీ అయినా అనుకో ఇప్పుడు ఇలా అవ్వాలి. అదే విధంగా సిమెట్రిక్ అంటే A, B బిలాంగ్స్ టు ఆర్, A, B బిలాంగ్స్ టు ఆర్, సిమిలర్స్ B, A బిలాంగ్స్ టు ఆర్. ఈ ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2 కూడా రిలేషన్ లో ఉందనుకోండి, అందులో ఏముండాలా? B, A కూడా రిలేషన్ లో ఉండాలి. B, A అనేది కూడా మనకి రిలేషన్ లో ఉండాలి. అలా ఉంటేనే సిమెట్రిక్ అని మాట్లాడతాం. లెట్ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం, A1, T1, T2 బిలాంగ్స్ టు ఏ అంటే సెట్ ఏ లో ఉండేటివి. T1, T2 సేమ్ షేప్ అనేది ఉన్నాయి. ట్రయాంగిల్స్ ఏదో మనం తీసుకోమని, అందుకే ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం, సేమ్ షేప్ ఉంది, అంటే సిమిలర్ అయిపోయినట్టు. డిఫరెంట్ సైజ్ అనేది ఉంటుంది, అంతే, మాకు సంబంధం లేదు. అంటే T1, T2 కి సిమిలారిటీ అయిందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు T1 సిమిలారిటీ T2 అంటే ఈ 2 సేమ్ షేప్ ఉండే కాబట్టి సిమిలర్ అయిపోయినాయి.
కాబట్టి T1, T2 బిలాంగ్స్ టు ఆర్ అంటే రిలేషన్ లో ఉంది. మనకి రిలేషన్ అవ్వాలంటే ఏంటి, సిమిలర్ అయి ఉండాలి అంతే. T1 సిమిలర్ టు T2. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా రాసుకున్నాం, ఈ ట్రయాంగిల్ ఇటు పక్క అంటే T2, ఇప్పుడు దీన్ని T1 అనుకున్నాం. సేమ్ షేప్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైంది సిమిలర్ అయింది. కాబట్టి ఇలా వచ్చినా అలా వచ్చినా సిమిలర్ అయింది. కాబట్టి మనకి ఏమైంది T2, T1 బిలాంగ్స్ టు ఆర్ అంటే T2 సిమిలర్ టు T1. ఓకే, కాబట్టి ఇది కూడా సిమెట్రిక్ అయింది. ఎందుకు మనకి ఆ రెండు అటు నుంచి ఇటు అని మాట్లాడుతున్నాం? సిమెట్రిక్ అంటే ఏ బి ఉందనుకోండి, బి ఏ అనేది రిలేషన్ ఉండాలి. మరి రిలేషన్ ప్రకారం సెట్ అయింది, ఈ రెండు సిమిలర్ అయ్యాయి ఒక రిలేషన్ లో. ఫస్ట్ T1, T2 మళ్ళీ ఇటు పక్క నుంచి చూస్తే కూడా మళ్ళీ సేమ్ రిలేషన్ రిలేషన్ ప్రకారం సిమిలర్ అయింది. కాబట్టి T1 T2 అయింది, అలాగే T2 T1 అయింది. కాబట్టి ఇది సిమెట్రిక్. ట్రాన్సిటివ్ అంటే మనకి ట్రాన్సిటివ్ అంటే మూడు వస్తాయి ఇప్పుడు. ఓకే, అంటే మూడు ట్రయాంగిల్స్. ఓకే, ఇప్పుడు మూడు ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఓకే, T1 T2 T3 చూద్దాం. లెట్ T1 T2 బిలాంగ్స్ టు A అంటే ఈ మూడు ట్రయాంగిల్స్ సెట్ A లో ఉన్నట్టు. T1, T2 బిలాంగ్స్ టు ఆర్. అవును, మనకి ఫస్ట్ లోనే రావడం. మరి ఇప్పుడు చూడండి, మూడు ట్రయాంగిల్స్ తీసాం, ఇది దీనికి సిమిలర్ అయిందా లేదా? అయ్యింది. కాబట్టి T1, T2 సిమిలర్ అవ్వాలి మనకి రిలేషన్ ప్రకారం. బిలాంగ్స్ టు ఆర్, T1 బిలాంగ్స్ టు T1 సిమిలర్ టు T2 అని. మరి ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, T2 అనేది అంటే ట్రయాంగిల్ 2 అనేది ట్రయాంగిల్ 3 కి సిమిలర్ అయిందా లేదా? అయ్యింది. చూడండి, సేమ్ షేప్ అనేది ఉందా? సేమ్ షేప్ అనేది మీకు సైజ్ సంబంధం లేదు, ఇక్కడ అదే చెప్తలేదు. టూ ఫిగర్స్ హావ్ ద సేమ్ షేప్. సిమిలర్ అవ్వాలంటే టూ ఫిగర్స్ హావ్ ద సేమ్ షేప్. దీని షేప్ సేమ్ ఉండాలి, కానీ డిఫరెంట్ సైజ్ ఉంటే మనకు సంబంధం లేదు. అలాంటి వాటిని మనం సిమిలర్ ఫిగర్స్ అని మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ 2 అనేది ట్రయాంగిల్ 3 కి సిమిలర్ అయిందా? అయ్యింది. ఈ మూడు ఎక్కడ ఉన్నాయి? సెట్ ఏ లో ఉన్నాయి. అందుకే ఇక్కడ T1 T2 బిలాంగ్స్ టు ఏ, సెట్ ఏ లో. ఇక్కడ సెట్ ఏ లో ఆల్ ట్రయాంగిల్స్, కాబట్టి మనము తీసుకెళ్ళాం అనమాట. ఓకే, ఇప్పుడు T2 T3 సిమిలర్ అయింది. కాబట్టి T2 సిమిలర్ టు T3. ఇప్పుడు మనకి ట్రాన్సిటివ్ అవ్వాలంటే ఏంటండి, A, B ఉందనుకోండి, B, C. A, B, C. A, B సెట్ అయిపోయింది, B, C కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏముండాలి? A, C అనేది ఉండాలి. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ అనేది ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ గమనించండి, ఇది T1, ఇది T3. సేమ్ షేప్ ఉందా లేదా? చూడండి, ఇది ట్రయాంగిల్ కదా, డిఫరెంట్ సైజ్ అనేది ఉంది, మనకు సంబంధం లేదు. కాబట్టి సేమ్ షేప్ ఉంది. అంటే ఇప్పుడు T1, T3 కూడా ఏమైంది? సిమిలారిటీ అయింది. కాబట్టి T1, T3 బిలాంగ్స్ టు ఆర్ రిలేషన్ లో ఉంది. కాబట్టి T1 సిమిలర్ టు T3 అంటే ఇట్ ఈస్ ఏ ట్రాన్సిటివ్. ఇది కూడా ట్రాన్సిటివ్ అయింది. రిఫ్లాక్టివ్ అయ్యింది, సిమెట్రిక్ అయింది, ట్రాన్సిటివ్ అయింది. ఇంకా ఈ మూడు గానే ప్రూవ్ అయింది అనుకో, ఏమవుతుంది? మనకి ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. అంతే, అయిపోయింది ఇంకా. ఓకే, అంతే. ఆ సిమిలర్ అనేది అర్థం అవ్వాలి మీకు. ఓకే, మీకు అలాగనే ఉంటుంది. లాస్ట్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు కన్సిడర్, దీంట్లో రెండు క్వశ్చన్స్. కన్సిడర్ ద 3 రైట్ ట్రయాంగిల్స్. ఏంటి? కన్సిడర్ 3 రైట్ ట్రయాంగిల్స్. 3 రైట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, మనం డయాగ్రామ్ వేసుకున్నాం. ఓకే, రైట్ ట్రయాంగిల్ అంటే 90 degrees అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, ఇక్కడ 3 రైట్ ట్రయాంగిల్స్ అన్నాడు కాబట్టి మనం దీన్ని T1, దీన్ని T2, దీన్ని T3 అనుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ స్టెప్ అనమాట. T1 విత్ సైడ్స్ 3, 4, 5 అంటే 3, 4, 5. ఓకే, 3, 4, 5 అంటే వాటి సైజ్ అంటే డిఫరెంట్ వేసుకోవచ్చా? ఇది ఇక్కడ, అది అక్కడ అంటే అటు వేసుకుని ఇక్కడ కదా. ఇట్లా ఫస్ట్ ఇటు సైడ్ ఇటు హైపోటెన్యూస్ అంటే ఏదైతే బిగ్ నంబర్ ఉందో అది మనకి హైపోటెన్యూస్ అయి ఉండాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్ 2 విత్ సైడ్స్ 5, 12, 13. ఓకే, అండ్ ట్రయాంగిల్ 3 విత్ సైడ్స్ 6, 8, 10. విచ్ ట్రయాంగిల్ అమాంగ్ T1, T2, T3 ఆర్ రిలేటెడ్. ఇప్పుడు మేము ఇచ్చినాం కదండి ట్రయాంగిల్ T1, ట్రయాంగిల్ T2, ట్రయాంగిల్ 3 సైజులు కూడా ఇచ్చేసాం కదా, వాటి సైజులు. అలాగైతే ఏమన్నా రిలేటెడ్ గా ఉందా అనేది మనకు క్వశ్చన్. అంటే ఈ మూడు ట్రయాంగిల్స్ ఒకదానికి ఒకటి ఏమన్నా రిలేటెడ్ గా ఉందా, సంబంధం ఏమన్నా కలిగి ఉన్నాయా అనేది మన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ట్రయాంగిల్ 1 3, 4, 5, ట్రయాంగిల్ 2 5, 12, 13, అలాగే ట్రయాంగిల్ 3 6, 8, 10. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి అసలు సిమిలారిటీ అంటే మనకి సిమిలర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే మనకి రేషియో అనేది ఇంపార్టెంట్. అంటే R1 ఇక్కడ చూడండి,
మనకి ఒక రేషియో అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏబిసి అనుకున్నాం అనుకో, ఇదంతా పెద్ద టాపిక్ అవుతుంది కానీ వద్దు, మీకు సింపుల్ గా చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, గమనించండి, మీరు బాగా గమనిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, రేషియో అనేది కనుక్కోవచ్చు. అంటే T1/T3 అని చేయొచ్చు. ఎందుకన్నా నువ్వు T1/T3 చేసిన అంటే చెప్తాను. 3/5, 4/12, 5/13 ఇవి దేనికి సంబంధం కాదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడండి, 3, 6 మల్టిప్లికేషన్ 3 2 చేయండి, ఏమొస్తుంది? 6 వస్తుంది. 4 2 జా 8, 5 2 జా 10. ఇలా ఏదో ఒక రిలేటివ్ అంటే సంబంధం కలిగి ఉంది. అంటే ట్రయాంగిల్ 1 అనేది మల్టిప్లికేషన్ 2 చేస్తే ట్రయాంగిల్ 3 సైజులకు సమానం అవుతుంది అనేది ఇక్కడ అంటే రిలేటెడ్. ఆలోచించండి మీరు ఏ విధంగా చేసినా మిగతావి రావు అనమాట. అంటే ఒక రిలేషన్ అనేది రిలేటెడ్ అనేది కనపడుతుంది. ఏంది? మనకి దీన్ని మల్టిప్లికేషన్ 2 చేస్తే ఇవి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు బై చేస్తున్నాం అంటే రేషియో అనేది కనుక్కున్నాం. 3/6 ఈక్వల్ టు 4/8 ఈక్వల్ టు 5/10. ఇక్కడ చూడండి, 3 1 జా 3 2 జా 4 1 జా 4 2 జా 5 1 జా 5 2 జా. అన్నిటికీ ఏమొచ్చింది చూడండి, 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 3 సేమ్ రేషియో అనేది వచ్చింది అనమాట. కాబట్టి సేమ్ రేషియో వచ్చింది కాబట్టి ఇది సిమిలారిటీ ట్రయాంగిల్, సిమిలర్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది ఈ రెండు. ఇప్పుడు చూడండి, సేమ్ రేషియో అనేది వచ్చింది కాబట్టి ఏం రాయొచ్చు? దేర్ఫోర్ ట్రయాంగిల్ 1 సిమిలారిటీ ట్రయాంగిల్ 3. ఓకే, అంతే, ఆన్సర్ అయిపోయింది. రిలేటెడ్ టు సిమిలారిటీ ట్రయాంగిల్ 3 అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ అనేది చూపిస్తున్నాయి అనమాట. మిగతావి దీనికి సమానం కాదు, మళ్ళీ ఇది దీనికి సమానం కాదు. కేవలం ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 2 ఇది దేనికి రిలేటెడ్ ఉంది? ఇది దీనికి రేషియో అనేది సమానంగా చూపిస్తుంది అంతే స్టూడెంట్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్దాం. నోట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నోట్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్ అనమాట. సేమ్ ఇందాక క్వశ్చన్ లెక్కనే ఉంటుంది, కానీ ఇందాక క్వశ్చన్ ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకొని మనం దీన్ని అర్థం చేసుకొని కూడా చేయొచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ కూడా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. షో దట్ ద రిలేషన్ ఆర్, మనం ఆ రిలేషన్ ఆర్ ని చూపించాలి. ఏమని? డిఫైన్ ద సెట్ ఏ సెట్ ఏ మనకు ఒక సెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సెట్ ఏంటిది? ఆల్ పాలిగాన్స్. ఆల్ పాలిగాన్స్ అంటే ఏంటి మనకి? అసలు పాలిగాన్స్ అంటే ఏంటి? 2 సైడ్స్ కంటే ఎక్కువ ఉంటే, బాగా వినండి, 2 సైడ్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని పాలిగాన్స్ అంటాం. అంటే 2 సైడ్స్ కంటే ఎక్కువ ఉంటే ఇగో ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంటుంది. ఇది ఒక పాలిగాన్, ఇది ఒక పాలిగాన్, ఇది ఒక పాలిగాన్, హెక్సాగాన్, హెట్రోగాన్ ఇలా మాట్లాడతాం కదా. అంటే అలా మనకి వాటిని అన్నిటిని పాలిగాన్స్ అంటాం అనమాట. సర్కిల్ అనకూడదు మళ్ళా. ఓకే, పాలిగాన్ సర్కిల్ అవ్వదు. ఓకే, వీటిని అన్నిటిని మనము ఇగో ఇవన్నీ మనకి ఏమవుతుంది? ఖచ్చితంగా మనకి ఏమవుతాయంటే పాలిగాన్స్ అవుతాయి అనమాట. ఓకే, ఇట్లా అంటే 2 సైడ్స్ ని బట్టి, అంటే 2 సైడ్ల కంటే ఎక్కువ అనుకో, అట్లాంటి వాటిని అన్నిటిని మనం పాలిగాన్స్ అని మాట్లాడతాం. మరి ఆ సెట్ లో ఒక సెట్ ఏలో పాలిగాన్స్ అన్ని ఉంటాయి అనమాట. ఓకే, అన్ని పాలిగాన్స్ అనేవి ఈ సెట్ లో ఉంటాయి. మరి ఆ సెట్ కి సంబంధించి రిలేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఏంది? P1, P2. ఓకే, P1 అండ్ P2 హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్. మనం ఇప్పుడు P1 P2 ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదో ఇక్కడ చూడండి, ఇది P1 ఇది P2. ఓకే, ఇది ఏంది మనకి? పాలిగాన్. ఎందుకు? 2 సైడ్స్ కంటే ఎక్కువ ఉంటాయి ఈ రెండు పాలిగాన్స్. షేప్ ని బట్టి, షేప్ ని సైజ్ ని ఈ లెక్క వేద్దండి. సైడ్స్ ని చూడండి, ఇప్పుడు 3 సైడ్లు ఉండే, ఇక్కడ 3 సైడ్లు ఉండే. అంటే ఇప్పుడు ఈ రెండు మనకి రిలేషన్ అనమాట. ఓకే, ఇవన్నీ పాలిగాన్స్ ఉండే. ఈ పాలిగాన్స్ లో 2 తీసుకున్నాం, P1 P2. మరి ఈ P1 లో 3 సైడ్స్ ఉంది, P2 లో కూడా 3 సైడ్స్ ఉంది. అంటే ఇది ఒక పాలిగాన్. అంటే సేమ్ ఇక్కడ చూడండి, హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, లేదు నువ్వు P1 ఇది తీసుకో, P2 ఇది తీసుకో, చూడండి ఇక్కడ 4 సైడ్స్ అక్కడ 4 సైడ్స్, సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉండే, ఇక్కడ 4 ఉండే, ఇక్కడ 4 ఉండే. క్లియర్? అలా రిలేషన్ అనేది మనకి P1 P2 మనకి అంటే ఈ సెట్ లో ఉన్న అన్నిటిని రిలేషన్ గా మనకి ఎలా ఉండాలి? హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ అనేటివి సేమ్ ఉండాలి. ఓకే, ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్. మరి మేము ఇచ్చిన కండిషన్స్ అన్ని ఈక్వలెన్స్ రిలేషన్ అవుతాయా? మరి ఆ ఈక్వలెన్స్ రిలేషన్ అవ్వాలంటే రిఫ్లెక్టివ్ అవ్వాలి, సిమెట్రిక్ అవ్వాలి, ట్రాన్సిటివ్ అవ్వాలి. మరి చెక్ చేద్దాం. గివెన్ దట్ సెట్ ఏ, మనకి సెట్ ఏ ఏంది? ఆల్ టైప్స్ ఆఫ్ పాలిగాన్స్, అన్ని పాలిగాన్స్. మనకి చాలా ఉండేయండి ఇంకా పాలిగాన్స్. అవే కాదు, హెక్సాగాన్, హెట్రోగాన్, పెంటాగాన్ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆర్ ఈక్వల్ టు P1, P2 మనకి ఇచ్చిన రిలేషన్ P1 P2. ఓకే, P1 P2 హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ అంటే సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉండాలి. అలాంటి వాటినే రిలేషన్ అనమాట. ఈ రిలేషన్ సెట్లు అన్ని ఉన్నాయి, కానీ మనం రిలేషన్ ఏం తీసుకోవాలా? సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నట్టు మాత్రం తీసుకోవాలి.
ఓకే, ఇప్పుడు సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ అంటే ఇప్పుడు ఈ రెండింటికి లెక్కేద్దాం, అంటే రిలేషన్ అనుకున్నాం. P1, P2 రాసుకోవచ్చా అంటే P1, P1 రాసుకోవచ్చా? ఎందుకు అంటే P1 ఇప్పుడు ఇది కూడా P1 అనుకున్నాం. ఓకే, ఇది కూడా P1 అనుకున్నాం. ఇది 3 సైడ్లు, ఇది 3 సైడ్ సేమ్ షేప్స్ అయినా ఇక్కడ మనకు అదే కదా రిలేషన్. సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్, నంబర్ ఆఫ్ సైడ్స్ అనేది సేమ్. అంటే ఇప్పుడు మనకి ఏమని రాసుకోవచ్చు, P1, P2 అంటే ఆ సెట్ లో ఉండేవి మనం రెండు తీసుకున్నాం. మళ్ళీ P1, P2 రాసుకోవచ్చా అంటే ఇది సేమ్ రాసుకోవచ్చు కదా ఇప్పుడు P2. ఓకే, అలాగే P2, P1 రాసుకోవచ్చు కదా, మళ్ళీ ఇటు రాసుకోవచ్చు కదా. ఎందుకు ఇట్లా చెప్తున్నా ఇక్కడ బాగా వినండి, ఎందుకంటే మనకి 3 సైడ్స్ ఉండే, ఆ 3 సైడ్స్ ని ఎలాగైనా రాసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. P1 P1 గా రాసుకోవచ్చు, P2 P2 గా రాసుకోవచ్చు, P2 P1 గా రాసుకోవచ్చు, P2 P2 రాసుకోవచ్చు. అలా రాసుకోవడం వల్ల ఉపయోగం ఏంది, సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి ఉంటాయి. అంటే మనం తీసుకున్న ఈ రెండు ట్రయాంగిల్స్ సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా మనకు కావాల్సింది అదే. ఓకే, చూద్దాం. ఇప్పుడు రిలేషన్ అనేది కనుక్కున్నాం కదా. ఇప్పుడు రిఫ్లాక్టివ్ అవ్వాలంటే ఏంటంటే తనకు తానై ఉండాలి కదా, తనకు తానై ఉండాలి. ఓకే, P1 బిలాంగ్స్ టు R అంటే ఈ P1 అనేది సెట్ లో ఉంది, అంటే పాలిగాన్ సెట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇది P1 కదండి, సేమ్ P1 గా ఇంకోటి తీసుకున్నాం, ఇదే తీసుకున్నాం. దీనికి కూడా P1 కి సేమ్ సైడ్స్ వచ్చినాయి లేదా చూడండి. మనకి రిలేషన్ అవ్వాలంటే సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్, వచ్చినాయి. ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ 3 వచ్చినాయి, అంటే ఇది రిలేషన్ లో ఉంది. కాబట్టి మనకి ఏమవుతుంది, P1, P2 బిలాంగ్స్ టు R. అండ్ మనకి ఇక్కడ రెండు తీసుకోమన్నారు కాబట్టి P2 కూడా అంతే ఉంటుంది. చూడండి, ఇది P2 అనుకుంటే సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటుంది, కాబట్టి బిలాంగ్స్ టు R. అంటే సిమెట్రిక్ రిఫ్లాక్టివ్ అవ్వాలంటే ఏంటి, రిఫ్లాక్టివ్ ఫర్ ఎవ్రీ అంటే సెట్ ఏలో ఇప్పుడు ఈ సెట్ లో ఉన్నాయి కదండి, ఈ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కటి మనకి ఏమవ్వాలి, తనకు తానే ఉండాలి. చూడండి, తనకు తానే చేసినా గానీ ఈ రెండు తీసుకుంటే 3 సైడ్స్ వచ్చినాయి, ఈ రెండు తీసుకుంటే 3 సైడ్స్ వచ్చింటది. మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం అనుకో, దీనిలో అక్కడిది 3 ఇక్కడ 4 సైడ్లు వచ్చినాయి కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 4 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 4, అలా అనమాట. ఓకే, సేమ్ P1 P2 వచ్చింది, అలాగనే అది ఏమైంది, రిఫ్లాక్టివ్ ఉంది. సిమెట్రిక్ అంటే చూద్దాం. ఇప్పుడు P1 ఉంది అనుకోండి, P2 అనేది కూడా అంటే P1 P2 ఉంది అనుకోండి, P2 P1 అనేది ఉండాలి కదా. చూద్దాం. సిమెట్రిక్ P1, P2 బిలాంగ్స్ టు R అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ సెట్ A లో ఉన్నాయి. P1, P2 బిలాంగ్స్ టు R చూడండి, మనకేంటి రిలేషన్ అవ్వాలంటే ఈ రెండు సేమ్ సైజ్ నంబర్ ఆఫ్ సేమ్ సైడ్స్ అనేది ఉండాలి. 1 2 3 1 2 3 ఉండే, కాబట్టి ఇది ప్రూవ్ అవుతుంది, బిలాంగ్స్ టు R. మళ్ళీ P2 P1 తీసుకోండి. ఓకే, ఇది ఇక్కడ ఇందాక ఇప్పుడు P1 ఇప్పుడు P1. ఓకే, ఇప్పుడు చూడండి నంబర్ ఆఫ్ సైడ్స్ ఉండే 1 2 3 1 2 3 సేమ్ ఉండే, అంటే P2, P1 కూడా రిలేషన్ లో ఉంది. అంటే ఇప్పుడు P1, P2 ఉంది, P2, P1 ఉంది, అంటే రెండు ఉండే, అంటే A, B ఉంది, B, A ఉంది, అంటే ఇచ్చిన రిలేషన్ ప్రకారం సెట్ అయిపోయింది, 3 సైడ్లు ఉండాలి. ఓకే, సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉండే, కాబట్టి ఇది ఏమవుతుంది, సిమెట్రిక్ అవుతుంది. ఓకే, ట్రాన్సిటివ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ట్రాన్సిటివ్ కాబట్టి మనం 3 తీసుకోవాల్సి వస్తుంది, కాబట్టి 3 తీసుకున్నాం. లేకుంటే ఇక్కడ చూడండి, మనం ట్రయాంగిల్ కాకుండా ఈసారి ఇవి తీసుకున్నాం, P1 P2 P3. మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రూల్ ఏంటంటే ఏబి రిలేషన్ లో ఉందనుకోండి, బీసీ అనేది రిలేషన్ లో ఉండాలి. ఈ రెండు ఉండాలి అనుకోండి, ఏసీ అనేది రిలేషన్ లో ఉండాలి. ఓకే, రిలేషన్ అనేది అప్లై చేసి చూద్దాం. మనకి రిలేషన్ ఏంటంటే సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, ఇది పాలిగాన్ కదా, 1 2 3 4. ఓకే, 1 2 3 4 అంటే P1 ఏంది, P1, P2 అంటే P1, P2 బిలాంగ్స్ టు R అంటే రిలేషన్ లో ఉండే. ఓకే, ఇప్పుడు P2 P3 చెక్ చేద్దాం. అంటే ఏబి చెక్ చేసినాం కదా, ఏబిసి చెక్ చేసినాం. ఇప్పుడు బీసీ చెక్ చేద్దాం. మనకి రిలేషన్ అంటే ఏంటి, 4 సైడ్స్ సేమ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఉండాలి. ఇక్కడ ఏముండే 1 2 3 4 అంటే ఇక్కడ కూడా 1 2 3 4 ఉందా, కాబట్టి ఏమైంది, ఇప్పుడు ఈ రెండు కూడా మనకి బిలాంగ్స్ టు R లో ఉంది. ఇప్పుడు మనము ఏబి ఉంది, బీసీ ఉంది, మరి ఇప్పుడు ఏసీ చెక్ చేద్దాం. ఏసీ అంటే ఇది P1 P3. ఓకే, ఇది తీసేద్దాం పక్కకి. 1 2 3 4 1 2 3 4 అంటే ఇది కూడా బిలాంగ్స్ టు ఉంది, కాబట్టి P1, P3 బిలాంగ్స్ టు R. ఇప్పుడు చూడండి, A, B ఉంది, B, C ఉంది, అలాగే ఏసీ కూడా రిలేషన్ ప్రకారం సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇది ఏమైంది, ట్రాన్సిటివ్ అయింది. కాబట్టి రిఫ్లాక్టివ్ అయింది, సిమెట్రిక్ అయింది, ట్రాన్సిటివ్ అయింది. ఇప్పుడు ఈ 3 ప్రూవ్ అనుకో, ఆటోమేటిక్ గా ఇది an ఈక్వలెన్సీ రిలేషన్ అంతే అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వద్దాం.
దాంట్లోనే ఇంకో భాగం ఉంది క్వశ్చన్. ఓకే, ఈక్వలెన్స్ రీజన్. వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్? ఓకే, set of all elements in A related to the right angle triangle T with sides 3, 4. ఓకే, ఇక్కడ రైట్ ట్రయాంగిల్ తీసుకోమంటున్నారండి. 3, 4, 5. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ? ఓకే, ఇన్ ఏ సెట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ఏ ఉంది కదండి. అంటే ఇక్కడ ఆల్ పాలిగన్స్, ఇందాక నేను డయాగ్రామ్స్ అన్ని గీసాను. అందులో ఏముంది? రైట్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్కేలర్ ట్రయాంగిల్, రెక్టాంగులర్, స్క్వేర్, ఇలా అన్ని సైడ్స్ ని బట్టి ఉన్నాయి కదా. మరి ఆ సెట్ ఏకి సంబంధించి ఇక్కడ చూడు, వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఏ రిలేటెడ్ టు అంటే మనకి ఒక క్వశ్చన్, ఒక సగం క్వశ్చన్ ఇచ్చినారండి. ఇంకో క్వశ్చన్, ఇంకొక కండిషన్ ఇది. మరి ఈ రెండింటికి సంబంధించి సెట్ అనేది రాయాలన్నమాట. ఏమవుతుంది కండిషన్? రిలేటెడ్ టు ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకు ఒక రైట్ ట్రయాంగిల్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. టీ విత్ సైడ్స్ 3, 4, 5 అని. మరి ఇప్పుడు ఈ 3, 4, 5 ఉంది కదా ఈ రైట్ ట్రయాంగిల్, మరి దేనికి రిలేటెడ్ గా అవుతుంది ఈ సెట్ లో అని క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఇచ్చినారు కదండి, మనకి పాలిగాన్ లో కూడా 3 సైడ్స్ ఉంటాయి కదా, పాలిగాన్స్ లో కూడా 3 సైడ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ రైట్ ట్రయాంగిల్ ఉందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది ట్రయాంగిల్ అనేది. అంటే రైట్ ట్రయాంగిల్ పక్కన పెట్టండి, ఇక్కడ ట్రయాంగిల్ ఉందంటే ఇక్కడ కూడా పాలిగాన్స్ లో మనకి ఏముంటాయి ట్రయాంగిల్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఏముంటాయి అంటే సేమ్, అంటే 3, 4, 5 అంటే అన్ని ట్రయాంగిల్స్. ఏ ట్రయాంగిల్ చెప్పలేము, పాలిగాన్స్ లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ 2 సైడ్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని పాలిగాన్స్ అని మాట్లాడతాం. ట్రయాంగిల్స్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఒక పాలిగాని, రైట్ ట్రయాంగిల్ ఒక పాలిగాని, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ ఒక పాలిగాని, అబ్ట్యూస్ ట్రయాంగిల్ గాని ఒక పాలిగాని, అంటే ఇన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. మరి ఇవి దేనికి సెట్ అవుతాయి అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇఫ్ యు నో దట్ 3, 4 are sides of a triangle, then the triangle right triangle. Now ఇక్కడ చూడండి, ఇవి రైట్ ట్రయాంగిల్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి ఈ రైట్ ట్రయాంగిల్ కి సంబంధించినటువంటి ఈ సెట్ ఆఫ్ అంటే ఈ పాలిగాన్ లో అన్ని ట్రయాంగిల్స్ అంటే ఈ 3 సైడ్స్ అనేటివి అన్ని ఆ పాలిగాన్స్ లో ఉన్న ట్రయాంగిల్స్ అన్నిటికీ సమానం అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సెట్ ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ సమానం అవుతాయి. అంటే మనకి ఇవో ఏంది, ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 సైడ్స్. ఓకే, ఇది ఈక్వలేటర్ అనుకున్నాం, ఇది ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అనుకున్నాం. అలాగే అబ్ట్యూస్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ ఇలా ఉంటాయి కదంటే మనకి చాలా ఉంటాయి ట్రయాంగిల్స్. మరి ఇక్కడ 3 సైడ్లు ఉన్నాయి, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 అంటే ఏమైంది మనకి ఆల్ ట్రయాంగిల్స్ కి ఈ 3 సైడ్స్ అనేవి సమానమైంది. ఇక్కడ ఏం సెట్ అవుతుంది అదే ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఓకే, అంటే ట్రయాంగిల్ టీ సెట్ అనేది ఆల్ ట్రయాంగిల్ కి సమానం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 3 సైడ్లు ఉన్నాయి కాబట్టి అవి 3టికి మాత్రమే, ఆ పాలిగాన్ లో ఉన్న ట్రయాంగిల్స్ కి మాత్రమే సెట్ అవుతాయి, మిగతా వాటికి సెట్ అవ్వవు. అది ఆన్సర్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, 4th క్వశ్చన్ అనమాట. ఓకే, లెట్ ఎల్ బి ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్ ఇన్ XY ప్లేన్. XY ప్లేన్ అంటే తెలిసి కదండి మనకి ఫస్ట్ లో కూడా వచ్చింది. X డాష్, Y డాష్ అంటే గ్రాఫ్ గీస్తాం కూడా, అది మనకి XY ప్లేన్ అనమాట. ఓకే, లెట్ ఎల్ బి ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్. ఒక సెట్ ఎల్ అనే సెట్ లో మనకి ఒక సెట్ లో లైన్స్ అనమాట. అంటే లైన్స్ అంటే ఇది మనకి ఇగో ఈ స్ట్రైట్ లైన్స్ అనమాట. ఇగో ఇది లేకుంటే ఇది ఇట్లా లైన్స్ అన్ని కలుపుకొని ఒక సెట్ అయ్యింది. ఇందాక మనకి ట్రయాంగిల్స్ అన్ని కలుపుకొని, పాలిగాన్స్ అన్ని కలుపుకొని, పాయింట్స్ అన్ని కలుపుకొని ఇట్లా క్వశ్చన్లు వచ్చారా. ఇప్పుడు లైన్స్ అన్ని కలుపుకొని ఒక సెట్ లో ఉండే అనమాట. ఓకే, ఇగో ఈ లైన్స్ స్ట్రైట్ లైన్స్ మనకి. ఓకే, ఆల్ లైన్స్ XY ప్లేన్ అండ్ మరి ఆ లైన్స్ కి సంబంధించి మనకి రిలేషన్ చెప్పడం జరుగుతుంది. బి ద రిలేషన్ ఇన్ ఎల్ డిఫైన్డ్. ఆ లైన్స్ కి సంబంధించి మనకి రిలేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటి ఆ రిలేషన్? L1, L2 ఎలా ఉండాలి? L1 is the parallel to the L2 అంటే ఇక్కడ చూడండి, మీకు సింపుల్ గా చెప్తాను. ఇది మనకి XY ప్లేన్ కదండి. ప్యారలల్ అంటే ఏంటి? ఇంతకి ఆ 2 లైన్స్ ఎప్పటికీ కలుసుకో అని మాకు ప్యారలల్. ఈ X డాష్, Y డాష్ ప్లేన్ లో L1 మనకి లైన్స్ దండి ఉండేది. ఏది? సెట్ లో లైన్స్ దండి ఉండేది. కానీ ఆ సెట్ కి సంబంధించి రిలేషన్ ఎలా ఉండాలి అంటే L1 is L2 ప్యారలల్ అయి ఉండాలి. అంటే ప్యారలల్ L2 అంటే ఇప్పుడు చూడండి, ఇది L1, ఇది L2 అంటే ఈ L1, L2 అనేది ఈ 2 లైన్స్ ప్యారలల్ ఉండయా అంటే ఆ లైన్స్ ఎప్పుడో కలుసుకోవాలన్నమాట మనకి. అలా రిలేషన్ అనేది
తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత ఏమని చూపించాలంటే చూడండి, మనము షో దట్ ద ఆర్ ఇస్ ద ఈక్వలెన్స్ రిలేషన్. మరి మేము ఇచ్చిన రిలేషన్ ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుందా అంటే ఈక్వలెన్స్ రిలేషన్ అవ్వాలంటే రిఫ్లాక్టివ్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్ అవ్వాలి. మరి అవుతాయా? అయితే ఈక్వలెన్స్ రిలేషన్ అంటే రాయాలి. ఇది చూపించమంటారు. అర్థమైందా? L1 L2 ప్యారలల్ గా ఉండాలి. ఇది కండిషన్ ప్యారలల్. ఓకే, లెట్ ఎల్ బి ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్ ఇన్ XY ప్లేన్. మనం ఏం మాట్లాడుకున్నాం? ఆ సెట్ లో ఉన్న సంబంధించి అన్ని లైన్స్ ఆ ప్లేన్ మీద ఉండే లైన్స్ ఇది ఒకటి లేదా ఇంకోటి కూడా గీయొచ్చు, దండి గీయొచ్చు ప్యారలల్ గా మనం XY ప్లేన్. మరి ఆ లైన్స్ కి సంబంధించి రిలేషన్ ఎలా ఇవ్వడం జరుగుతుంది? L1, L2 అంటే ఇప్పుడు ఎలా వచ్చింది మనకి? L1, L2. L1 ఇస్ ప్యారలల్ టు ది L2 అంటే L1 అనేది L2 కి ప్యారలల్ గా ఉంది. ఇది అన్నమాట కండిషన్. మరి ఈ ప్యారలల్ గా ఉన్నప్పుడు మనకి ఈ రెండు కండిషన్స్ ఎలా రాసుకోవచ్చండి? L1 ఇది ఇగో చూడండి, L1 L2 రెండు లైన్స్ కదా. L1 ఇది ఒక ప్యారలల్ కదా. L1 L2 ఇది ఒక ప్యారలల్ అవుతుంది. లేదా L2 L1 ఇది ఒక ప్యారలల్ అవుతుంది. లేకుంటే L2 ఇది ఒక ప్యారలల్ అవుతుంది. అంటే మనకి ఎన్ని రిలేషన్స్ వచ్చినాయి చూడండి. మనం L1 L2 తో ఎన్ని రిలేషన్స్ అనుకున్నాం? L1 ప్యారలల్ గా ఉండగా, L1 L2 ప్యారలల్ గా ఉండగా, L2 L1 ఇందాక రాశాను కదా ఇందాక. అవన్నీ L2 L1 ప్యారలల్ అవ్వదా? L2 ప్యారలల్ అవ్వదా? కాబట్టి ఇలా మనకి ప్యారలల్ అనేది అవుతుంది. మరి రిలేషన్ గా అనుకున్నాం. మరి రిఫ్లాక్టివ్ అంటే ఏంటి అంటే ఈ మూడు కరెక్ట్ అయితేనే మనకి ఈక్వలెన్స్ రిలేషన్. అదే ప్రూవ్ చేయమంటుంది మనకి. ఎవ్రీ లైన్ ఇస్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్ L1 L2. ఇప్పుడు చూడండి, దీనికి ఇదే ప్యారలల్ గా గీద్దాం. ఇది L1 కాదా? ఇగో దీని అక్కడే దానికి L1 గీద్దాం. ఓకే, ఇప్పుడు ప్యారలల్ అయిందే అంటే తనకు తాను వచ్చింది ఎలానా అంటే ఈ లైన్ కి తనకు తాను వచ్చింది ఎలానా? ఆ గీతని ఇంకో గీత గీసాను ఇక్కడ సేమ్. అది కూడా L1, ఇది కూడా L1. మరి ఈ రెండు ప్యారలల్ అవ్వలేదా? అయ్యింది. మనకి రిఫ్లాక్టివ్ అవ్వాలంటే ఏంది? తనకు తానే ఉండాలి. మరి తనకు తాను వచ్చినాడా? కాబట్టి అది ఏమవుతుంది? మనకి రిఫ్లాక్టివ్ అవుతుంది. L1 ప్యారలల్ టు L1. అప్పుడు L1 బిలాంగ్స్ టు R. ప్యారలల్ అయింది కాబట్టి రిలేషన్ అయింది. చూడండి, మనకి L1 రిలేషన్ వచ్చింది ఇందాక. ఓకే, ఇట్ ఈస్ ఏ రిఫ్లాక్టివ్. సిమెట్రిక్ చూద్దాం. సిమెట్రిక్ అంటే ఏంటండి మనకి? ఇక్కడ చూడండి, సిమెట్రిక్ అవ్వాలంటే రూల్ ఏంటంటే A, B ఉంటే B, A ఉండాలి కదా. అంటే A, B, A అంటే మనకి L1 L2 ప్యారలల్ ఉంటే L2 L1 కూడా ప్యారలల్ ఉండాలి. L1 L2 ప్యారలల్ ఉంది. ఇప్పుడు L2 L1 ప్యారలల్ ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ సిమెట్రిక్. లెట్ L1 L2 బిలాంగ్స్ టు R. L1 L2 బిలాంగ్స్ టు R అంటే రిలేషన్ లో ఉండేది. చూడండి, L1 L2 బిలాంగ్స్ టు R అంటే ఇది A, B ఉంది. మరి అలాగనే ఇప్పుడు నేను ఈ లైన్స్ తులిపేసి ఇక్కడ L2 రాస్తాను, ఇక్కడ L1 రాస్తాను. ప్యారలల్ గా లేదా? ఉంది కదా. చూడండి, L1 L2 చేంజ్ చేశాను అంటే లైన్ అన్ని చేంజ్ చేశాను. అయినా కానీ ప్యారలల్ ఉండాలేనా? ఉంది. కాబట్టి L2 L1 కూడా ప్యారలల్. అంటే A, B ఉంది, B, A ఉంది. కాబట్టి అంటే ప్యారలల్ వస్తుందా లేనా అది మనం గమనించాల్సింది. నువ్వు లైన్స్ ఎలాగైనా వాటి కండిషన్ల ప్రకారం మార్చు, కానీ నీకు ప్యారలల్ వస్తుందా లేదా అనేది క్వశ్చన్ అన్నమాట ఇక్కడ. ఓకే, L1 L2 బిలాంగ్స్ టు R అంటే L1 L2 ప్యారలల్ అయింది. దేర్ఫోర్ L2 L1 L2 కి ప్యారలల్ ఉందనుకో ఆటోమేటిక్ గా కూడా L2 అనేది L1 కి ప్యారలల్ గా ఉంటుంది. కాబట్టి L2 బిలాంగ్స్ టు R సిన్స్ R ఇస్ సిమెట్రిక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సిటివ్ అంటే మనం 3 తీసుకోవాలా కదా. ఓకే, 3 తీసుకున్నాం. ఇప్పుడు L3 ట్రాన్సిటివ్. ఇప్పుడు చూడండి, L1 ఇది L1 ఇది L2 బాగా గమనించండి. ఇది L3. L1 L2 కి ప్యారలల్ ఉందా లేదా? కాబట్టి ఉంది. ప్యారలల్ ఉందంటే అది రిలేషన్ కదా. L1 L2 కి ప్యారలల్ గా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, L1 L2 బిలాంగ్స్ టు R అండ్ L2 అనేది L3 కి ప్యారలల్ ఉందా లేదా? ప్యారలల్ అంటే ఇంకా రెండు లైన్స్ కలుసుకుంటలేదు చూడండి. కాబట్టి ప్యారలల్ ఉందా లేదా? ఉంది. కాబట్టి L2, L3 బిలాంగ్స్ టు R అండ్ ఆల్సో ఇప్పుడు L2 తుడిపేస్తాను నేను. ఇప్పుడు ఈ L1 ఉంది, ఈ L3 కి ప్యారలల్ గా ఉందా లేదా? ఉంది. చూడండి, ఈ ప్లేన్ మీద ఈ రెండు లైన్స్ కలుసుకోవట్లేదు మనకి కదా. అంటే ఈ రెండు లైన్స్ ప్యారలల్ ఉండే కాబట్టి L1, L3 కూడా బిలాంగ్స్ టు R. అంటే ఇక్కడ ఏంటి మనకి కండిషన్ ట్రాన్సిటివ్ అవ్వాలంటే A, B ఉందనుకోండి అంటే A, B అంటే ఈ రెండు ప్యారలల్ గా ఉండే అనుకో A, మళ్ళా B, C కూడా ప్యారలల్ గా ఉండాలి. ఈ రెండు కూడా ప్యారలల్ కూడా అనుకో మళ్ళీ తర్వాత మనకి L1 L3 అంటే A, B ఉంది అనుకోండి, B, C ఉంది. ఓకే, B, C ఉంది అనుకో A, C కూడా అందులో ఉండాలి. కాబట్టి L1, L3 బిలాంగ్స్ టు R అది కూడా ప్యారలల్ అయింది.
కాబట్టి ఆర్ ఇస్ ఏ ట్రాన్సిటివ్. మరి ఇప్పుడు రిఫ్లాక్టివ్ అయింది, సిమెట్రిక్ అయింది, ట్రాన్సిటివ్ అయింది, వాళ్ళు ఇచ్చిన రిలేషన్, కాబట్టి మీ ఈక్వలెన్సీ రిలేషన్ అయిపోతుంది. ఓకే, ఇది అయిపోయింది క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్ రిలేటెడ్ టు ద లైన్ y ఈక్వల్ టు 2x ప్లస్ 5 2x ప్లస్ 4. ఇప్పుడు మనకి ఇది ఒక ప్లేన్ అండి, ఆ ప్లేన్ కి సంబంధించి ఒక గీత ఉంది, ఆ లైన్ అనేది ఉంది. మరి ఆ లైన్ ఒక ఈక్వేషన్ y ఈక్వల్ టు 2x ప్లస్ 4. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని మార్చుకుందాం మనము. ఇప్పుడు చూడండి, దాన్ని మార్చుకుందాం లేండి. ప్లస్ వై కదా, అవతల పోతే మైనస్ వై కదా, అంటే 2x ప్లస్ 4 మైనస్ వై ఈక్వల్ టు 0. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. మనకి ఈ చాప్టర్ అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని 10th క్లాస్ లో మనకి థర్డ్ లెసన్ చాప్టర్ ఉంది. ఆ లెసన్ లో ఉంది మనకి దీని గురించి, ప్యారలల్ గురించి. 2x ప్లస్ 4 ఇలా రాయకూడదు, మైనస్ వై ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకే, వీడికి మనకు ఒక ఈక్వేషన్ అనేది ఉందండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఫైండ్ ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్. ఆ సెట్ లో ఉన్న అన్ని లైన్స్ రిలేటెడ్ టు ద లైన్. అంటే మనకి ఇక్కడ ప్యారల్ అనేది ఇంపార్టెంట్ కదండి. మనకి ఒక గీత ప్యారల్ గా ఒక లైన్ అనే దాన్ని ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. బాగానండి క్వశ్చన్, ఒక గీత ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఏది 2x మైనస్ 4y. మరి ఇక్కడ మనకి రిలేషన్ ప్రకారం అన్ని ప్యారల్ ఉండాలి కదండి, ఆ సెట్ లో ఉన్న లైన్స్ అన్ని ప్యారల్ ఉండాలి కదా. మరి అలాంటప్పుడు ఇంకొక లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట. బాగా వినండి. ఫైండ్ ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్ అంటే ఇంకొక లైన్, ఫైండ్ ద సెట్ ఆఫ్ ఆల్ లైన్స్ అంటే మిగతా లైన్స్ ఈ రిలేటెడ్ గా ఏముంటుంది అనేది మనకు క్వశ్చన్ అన్నమాట. అంటే ఇప్పుడు 2x మైనస్ 4 y మైనస్ 4 ఈక్వల్ టు 0 అయింది కదా, మరి దానికి రిలేటెడ్ గా ప్యారల్ ఉండాలంటే ఇక్కడ ఏముంటుంది అనేది క్వశ్చన్ అన్నమాట. మిగతా లైన్స్ కి ఏముండాలి ఆ ఈక్వేషన్ ప్రకారంగా అనేది క్వశ్చన్. మరి ఇక్కడ గమనిస్తే ఏమొస్తుందంటే 2x మైనస్ 5 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎందుకన్నా సి అని రాశావు ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు రాశానంటే దాని గురించి టాపిక్ వెళ్దాం. ఇక్కడ చూడండి, దాని ఆన్సర్ ఏంటంటే ఆల్ లైన్స్ రిలేటెడ్. ఈ లైన్ కి రిలేటెడ్ గా ఇంకొక లైన్ ప్యారల్ గీయాలనుకోండి, ఆ సెట్ లో ఉన్న లైన్స్ అన్ని దీనికి ప్యారల్ గా గీయాలనుకోండి, అప్పుడు ఈక్వేషన్ ఏమని రాయాలంటే ఇదే y ఈక్వల్ టు 2x ప్లస్ 5 ఆర్ y ఈక్వల్ టు 2x ప్లస్ సి ఆర్ సి ఈజ్ ఏ రియల్ నంబర్. అంటే రియల్ నంబర్ అంటే మనం ఏదన్నా తీసుకోవచ్చు నంబర్. ఇక్కడ చూడండి, అసలు ఎందుకన్నా ఇక్కడ సి రాసావు ఇదే ఈక్వేషన్ అంటే మనం అదే చెప్తున్నాం. ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనేది అర్థం అవ్వాలండి. మనకు 10th క్లాస్ లో 2 ఈక్వేషన్స్ ఉంటాయి. 2 ఈక్వేషన్స్ కి మనకి ప్యారల్ రావాలంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అనమాట. అసలు ఈ ABC అనేది ఏంటిది? AB డిసైడ్ ద స్లోప్ డైరెక్షన్. అంటే అది ఎటు పక్క వెళ్తుంది, ఎటు కింది అంటే డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది అనేది AB అనేది చూస్తుంది అనమాట. అంటే AB అనేది చూస్తాయి, ఈ AB ఎటు పక్క ఉంటాయి అంటే స్ట్రైట్ గా వెళ్తున్నాయా, ఎటు పక్క ఉన్నాయి అనేది. సి ఈజ్ ఏ షిఫ్ట్ లైన్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్. అంటే ఇది పైకి వెళ్ళాలా, కిందికి వెళ్ళాలా, అప్ పైకి వెళ్ళాలా, కిందికి వెళ్ళాలా, ఇట మళ్ళీ అంటే ఇటు స్ట్రైట్ గా కిందికి వెళ్ళాలా, పైకి వెళ్ళాలా అనేది సి వాల్యూ అనేది చెప్తుంది. అంటే మనకి ఏబి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏబి మార్చకుండా ఉన్నాము అనుకో, ఆటోమేటిక్ గా ఆ సెట్ లో ఉన్న లైన్స్ అన్ని మనకి దీనికి ప్యారలల్ గా అయిపోతుంది. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, ఇది మీరు రాసుకోక్కర్లేదండి, వీటి వరకు ఆన్సర్. ఇక ప్యారలల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే a1/a2 b1/b2 c1/c2 నాట్ ఈక్వల్ టు, అంటే నాట్ ఈక్వల్ టు c1/c2 ఇలా ఉందనుకో అప్పుడు మనకి ప్యారలల్ అవుతుందండి. అందుకే మనకి ఇక్కడ సి అనేది చెప్పలేదు, ఏ నంబర్ పెట్టినా గానీ మనకి ఈ రెండు కరెక్ట్ ఉంటే చాలు, సి ఏదన్నా పెట్టొచ్చు. అందుకే సి అని రాసామన్నమాట. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ బదులు సి అనేది రాయడం జరిగింది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా? వీటి వరకు మీకు ఆన్సర్. ఓకే, క్లియర్ స్టూడెంట్స్? ఓకే, నోడం. ఓకే స్టూడెంట్స్, 5th క్వశ్చన్ అనమాట ఇప్పుడు. ఓకే, ఈ 5th క్వశ్చన్ బాగానే ఉంటుంది. 6th క్వశ్చన్ కొంచెం అర్థం లేకుండా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటే బెటర్. ఓకే, ఇక్కడ చూడండి 5th క్వశ్చన్. నేను త్వరగా రాయడానికి కారణం ఇది లాంగ్ పడతాయి అనమాట, టైం ఎక్కువ పడుతుంది ఎక్స్ప్లెనేషన్ కి. అందుకే నేను ముందుగానే రాస్తున్నాను, మీకు అర్థమయ్యేటట్టు రాస్తాను. ఇది ఏమి కొంచెం పెద్ద కండిషన్లతో ఏం రాయను, చిన్న వర్డ్స్ తో ఉపయోగించి నేను రాస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, డిటర్మైన్ ద వెదర్ ద ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్. అంటే 5th లోనే మనకి ఏబి అని 2 ఉన్నాయండి. అంటే మనల్ని డిటర్మైన్ వెదర్ ద ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ రిఫ్లెక్టివ్, సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్ రిలేషన్ ఇన్ ఆర్.
ఇక్కడ ఏంటంటే చెప్తున్నది మనకి మేము ఇచ్చిన కండిషన్స్ ప్రకారం వాటికి రిఫ్లాక్టివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అనేది రిలేషన్ అనేది కనుక్కోండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి రిలేషన్ కనుక్కోవాలంటే మనకి సెట్ కావాలి కదండి. మరి ఆ సెట్ ఏ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఏ టౌన్ ఎట్ ద పర్టికులర్ టైం. అంటే ఇక్కడ సెట్ అనేది ఏంటంటే ఒక ఊరు అనేది, అంటే సెట్ ఏ అనేది ఒక ఊరు. ఓకే, ఒక ఊర్లో పర్టికులర్ టైం అంటే కరెక్ట్ ఈ టైంలో, ఇది కరెక్ట్ ఈ టైంలో అంటే పర్ఫెక్ట్ పర్టికులర్ అంటే నిర్దిష్టమైన ఒక సమయంలో, అంటే ఇప్పుడు ప్రెసెంట్ టైంలో, అంటే ఇక్కడ ఏంది మనుషులు అన్నమాట. సెట్ ఏ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఏ టౌన్ ఎట్ పర్టికులర్ టైం గివెన్ బై, అంటే పర్టికులర్ ఒక టైంలో మనుషులు అనమాట ఉన్నారు, దానికి మనకి సెట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మరి ఇక్కడ ఆ సెట్ గివెన్ బై, మరి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఎక్స్ వై వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఇది ఒక టౌన్ కదండి. ఈ టౌన్ లో ఒక ప్లేస్ లో, ఇక్కడ చూడండి ఒక ప్లేస్ లో, ఇది మనకి టౌన్ అని చెప్పడం జరిగింది కదా, ఇదంతా ఒక టౌన్. ఇక్కడ మనుషులు అనేది వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ పర్టికులర్ టైంలో. ఇక్కడ చూడండి ఎక్స్ వై వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్. ఎక్స్ వై అనే తొళ్ళు ఇద్దరు ఎట్ పర్టికులర్ టైంలో అంటే ఒక ప్లేస్ లో పని చేస్తున్నారు అనమాట. అంటే మీకు సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు రాజు రాము, ఒక ఇద్దరు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. రాజు రాము ఒకటే స్కూల్లో పని చేస్తున్నారు, అంటే ఒక టౌన్ లో రాజు రాము ఒకటే స్కూల్లో పని చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎక్స్ వై వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్. వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్ అంటే మనకి రిలేషన్ ఎలా ఉండాలి, ఈ సెట్ అంటే ఈ టౌన్ లో ఒకే ప్లేస్ లో ఇద్దరు పని చేస్తున్నట్టు ఉండాలి. అర్థమవుతుందా, ఇది రిలేషన్ అనమాట. ఆ రిలేషన్ బేస్ చేసుకొని మనము రిఫ్లాక్టివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అనేది కనుక్కోవాలి. అర్థమవుతుందా, ఇక్కడ ఇది టాపిక్. అంటే ఇప్పుడు ఇది ఒక స్కూల్ అనుకుందాం, ఈ టౌన్ లో ఒక స్కూల్. ఆ టౌన్ లో ఇప్పుడు ఇద్దరు, ఒక రాము రాజు, ఓకే రాము రాజు ఇద్దరు ఒకే స్కూల్లో పని చేస్తున్నారు టీచర్ గా. ఓకే, ఇద్దరు సరిపోయినారు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన రిలేషన్ బేస్ చేసుకొని ఆ మూడు అనేది ప్రూవ్ చేయాలి, సిమెట్రిక్, రిఫ్లాక్టివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అనేది. ఓకే, గివెన్ బై రిలేషన్ ఇచ్చినారు మనకి. రిఫ్లాక్టివ్ చూద్దాం. ఎవ్రీ పర్సన్ వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్ హిమ్సెల్ఫ్ హర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ మనకేంటి ఒకే ప్లేస్ లో పని చేస్తుండాలి, ఎక్స్ వై రిలేషన్ అనేది. కాబట్టి ఒకే ప్లేస్ లో అతను చేసుకోవచ్చు కదా, అంటే తనకు తాను చేసుకోవచ్చు పని. ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు, అదే స్కూల్లో. ఓకే, అదే స్కూల్లో ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి ఎవ్రీ పర్సన్ వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్ హిమ్సెల్ఫ్ హర్ సెల్ఫ్. అతడన్నా ఆమెన్నా తనకు తాను చేసుకోవచ్చు వర్క్ ఒకటే ప్లేస్ లో. కాబట్టి అంటే తనకు తానే ఎందుకు వస్తుంది ఇక్కడ రిఫ్లాక్టివ్ అంటే ఎందుకు మనకి రిఫ్లాక్టివ్ అంటే ఏంది, ఇఫ్ ఏ కమ ఏ అంటే సెల్ఫ్ అనమాట. తనకు తానే ఉండేదాన్ని రిఫ్లాక్టివ్ అని మాట్లాడుతున్నాం అనమాట. అదే రిఫ్లాక్టివ్ అంటే అర్థం అని మాట్లాడుతున్నాం కదా. తనకు తాను కనపడతాడు, అంటే తనకు తాను ఆ ప్లేస్ లో పని చేసుకోగలడు. ఓకే, కాబట్టి ఏమైంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే కండిషన్ ప్రూవ్ అయింది. వై బిలాంగ్స్ టు ఆర్. ఈ ఎక్స్ అనే వ్యక్తి ఒకటే చోట పని చేయొచ్చు, ఈ వై అనే వాళ్ళు కూడా ఒకటే చోట పని చేయొచ్చు. కాబట్టి ఏమవుతుంది, ఆర్ ఇస్ రిఫ్లాక్టివ్. సిమెట్రిక్ చూద్దామా, సిమెట్రిక్. ఇఫ్ ఎక్స్ అండ్ వై వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్. ఇక్కడ బాగా వినండి, ఇప్పుడు ఇది టౌన్ కదా మనం మాట్లాడుకునేది. ఇప్పుడు ఈ టౌన్ లో ఒక స్కూల్. ఓకే, మామూలుగా ఆ టౌన్ లోపల స్కూల్ ఉందని అడగలేదని మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు సిమెట్రిక్ చూద్దాం. ఎక్స్ వై ఎట్ ద ఇప్పుడు ఈ స్కూల్లో ఇద్దరు పని చేస్తున్నారు, ఎక్స్ వై మనం ఎగ్జాంపుల్ అనుకుంటాం. ఎక్స్ వై వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్. అవును, సేమ్ ప్లేస్ లో ఒకటే చోట పని చేస్తున్నారు. ఇద్దరు వై అండ్ ఎక్స్ ఆల్సో వర్కింగ్. ఇప్పుడు సిమెట్రిక్ అంటే ఏంటంటే ఏ కమ బి ఉంటే రిలేషన్ లో బి కమ ఏ ఉండాలి కదా. ఇప్పుడు ఈ ఎక్స్ వై అనుకున్నాం ఒకటే ప్లేస్ లో పని చేస్తున్నారు కదా. బాగా నేను చెప్పేది, ఇప్పుడు ఆ టౌన్ లో ఆ స్కూల్లో ఎక్స్ వై అంటే రాము రాజు ఇద్దరు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అంతే ఇదేం కండిషన్ కాదు. మనకేమంటే ఆ కండిషన్స్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆ రాము రాజు ఒకటే స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు, అంటే ఎక్స్ వై అనుకున్నాం కదా. మరి ఇప్పుడు ఎక్స్ వై ఏమైంది, మనకి రిలేషన్ ప్రకారం ప్రూవ్ అయింది. ఒకటే ప్లేస్ లో పనిచేయాలి, రిలేషన్ ప్రకారం మీరు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఒకటే ప్లేస్ లో పనిచేస్తున్నారు. ఓకే, ఎక్స్ కమ వై సరిపోయింది. మరి ఇప్పుడు నేను ఇతని పేరు వై చేసి ఇతని పేరు ఎక్స్ చేస్తాను, సరిపోయిందా. అంటే ఒకటే ప్లేస్ లో పనిచేస్తున్నారు లేదా, ఏమైంది అంటే సిమెట్రిక్ అవుతుంది. అంటే ఏ కమ బి ఉందనుకో రిలేషన్ లో బి కమ ఏ అనేది ఉండాలి. మరి ఒకటే ప్లేస్ లో తన ప్లేస్ లో తన ప్లేస్ లో ఇతని ప్లేస్ లో అతను సరిపోయినారు. ఏ కమ బి కమ ఏ సరిపోయింది. మనకేంది ఒకటే దాంట్లో పని చేయాలి. ఇగో సేమ్ ప్లేస్ ఒకటే ప్లేస్ లో పని చేయాలి. మరి పని చేస్తున్నారు కదా, కాబట్టి అంటే ఇక్కడ ఏంది ఎక్స్ కమ వై ఉంది, వై కమ జెడ్, వై కమ ఎక్స్ అనేది వచ్చింది. సేమ్ ప్లేస్, their y and z also work at the same place. X, y belongs to her and y, z belongs to her. ఇక్కడ ఏం లేదబ్బా,
ఆ రిలేషన్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే ప్లేస్ లో పని చేస్తుండాలి. అలా పని చేస్తున్నప్పుడు మనకి ఈ మూడు ప్రూవ్ అవుతాయా లేదా, అది క్వశ్చన్ అనమాట. అది అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థమైతే కండిషన్స్ అన్ని అర్థమవుతాయి. దేర్ ఆర్ సిమెట్రిక్. ఓకే, సరిపోయింది. ఓకే, ట్రాన్సిటివ్ చూద్దాం. ఇప్పుడు ట్రాన్సిటివ్ అంటే మనకి ముగ్గురు ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 1 2 3 ఎక్స్ వై జెడ్ అనుకుందాం. ఓకే, ట్రాన్సిటివ్ ఇఫ్ ఎక్స్ అండ్ వై వర్క్ ఎట్ ద సేమ్ ప్లేస్. అవును, ఇగో ఎక్స్ వై ఒకటే చోట పని చేస్తున్నారు లేనా, ఓకే పని చేస్తున్నారు. తర్వాత వై జెడ్ ఇక్కడ చూడండి, మళ్ళా ఇక్కడ వై జెడ్, ఇక్కడ వై అనమాట, ఇక్కడ జెడ్, వీళ్ళిద్దరు ఒకటే చోట పని చేస్తున్నారా అంటే అదే స్కూల్లో. ఇప్పుడు రామ్ అయిపోయింది, రాజు అయిపోయినారు, తర్వాత ఏం పేరు తీసుకున్నాం, సునీల్ తీసుకుందాం. ఓకే, రాజు రాము సునీల్. ఓకే, ముగ్గురు అంటే రాజు రాము సునీల్, రాము రాజు ఒక రిలేషన్ అయిపోయింది, రాజు సునీల్ అన్నమాట. ఒక రాజు సునీల్ కూడా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మూడు కండిషన్లు చేయాలి. ఏంటివి, ఏ కమ బి ఉందనుకోండి, బి కమ సి ఉండాలి, బి కమ సి ఉందనుకోండి, ఏ కమ సి అనేది ఉండాలి. ఇది ట్రాన్సిటివ్ ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఎక్స్ వై రిలేషన్ సరిపోయింది, వై జెడ్ కూడా ఒకటే చోట పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే చోట పనిచేస్తలేరా, చూడండి ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఎక్స్ వై బిలాంగ్స్ టు వర్క్, సరిపోయింది. వై జెడ్ మనకేంది ఒకటే ప్లేస్ లో ఇగో ఎక్స్ వై అనే పని చేస్తున్నారు, వై జెడ్ ఒకటే చోట్ల పని చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఇక్కడ పని చేస్తున్నారు కదా, మరి ఎక్స్ వై కూడా ఇక్కడ ఏమైంది, ఇద్దరు పని చేస్తున్నారు ఏది, ఈ స్కూల్లో. కాబట్టి ఎక్స్ జెడ్ బిలాంగ్స్ టు ఆర్, దేర్ ఆర్ ఇస్ ట్రాన్సిటివ్. ఇప్పుడు చూడండి, సిమెంట్ రిఫ్లెక్టివ్ అయింది, సిమెట్రిక్ అయింది, ట్రాన్సిటివ్ అయింది. కాబట్టి ఆటోమేటిక్లీ ఇది ఏమవుతుంది, మూడు కండిషన్లు ప్రూవ్ అయినాయి కాబట్టి ఆర్ ఇస్ an ఈక్వలెన్సీ రిలేషన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, అంతే ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ ఫిఫ్త్ లో బి చెప్తాను. ఓకే, నోట్ డౌన్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్ లో బి అనమాట. ఇక్కడ చూడండి, సేమ్ అదే, ఒకే పర్టికులర్ సెట్, మనకి ఒక సెట్ అనేది ఏంది, ఒక టౌన్. ఓకే, ఒక టౌన్ అంటే పర్టికులర్ టైంలో ఇక్కడ మనుషులు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన రెండో రిలేషన్ ఏందో చూద్దాం. ఎక్స్ అండ్ వై లివింగ్ ఇన్ ద సేమ్ లొకేట్లీ, అంటే ఒకటే చోట్ల. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై అనుకుందాం. ఇది ఒక ఏంది, ఒక లొకేట్ లో ఉన్నారు, అంటే సేమ్ ఒకే దాంట్లో ఉన్నారు అనమాట. సేమ్ ఇక్కడ సేమ్ లొకేట్ ఒకటే చోట్ల ఉన్నారు. ఓకే, ఇదే పర్టికులర్ టైంలో ఒక టౌన్ లో ఉన్నారు ఎక్స్ వై. ఓకే, అంటే మీకు సింపుల్ చెప్పాలంటే రాము రాజు కలిసి విజయవాడలో ఉన్నారు లేదా కర్నూలులో ఉన్నారు. ఎలా అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక పర్టికులర్ లొకేట్ లో ఉన్నారనమాట. ఓకే, ఆ కండిషన్స్ మీద మనము రిఫ్లాక్టివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అనేది ప్రూవ్ చేయాలి. ఇచ్చిన రిలేషన్ ఏమో ఇది అనమాట. ఓకే, గివెన్ ద రిలేషన్ ఎక్స్ కమ వై, ఎక్స్ అండ్ వై లివింగ్ ఇన్ ది సేమ్ లొకేట్లీ. రిఫ్లాక్టివ్ అంటే ఏంది, తనకు తానే ఉండాలి. ఓకే, చూద్దాం. ఎవ్రీ పర్సన్ లివ్స్ ఇన్ ద సేమ్ లొకేట్లీ హ్యాస్ హిమ్సెల్ఫ్ ఆర్ సెల్ఫ్. ఆమెను ఉండొచ్చు, అతను కానైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఊర్లో తనకు తాను ఎక్కడైనా ఉండొచ్చు కదా, తనకు తాను ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎక్స్ ఎక్స్ అనేది సరిపోతుంది. అంటే తనకు తాను ఇప్పుడు ఉంటాడు కదా, తన ఊరిలో తనకు తాను అయ్యి ఉంటాడు. కాబట్టి రిఫ్లెక్టివ్ అంటే ఏంది, ఏ ఏ బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ ఫర్ ఎవ్రీ సెట్ ఏ. ఓకే, కాబట్టి ఇది రిఫ్లెక్టివ్ అవుతుంది. సిమెట్రిక్ చూద్దామా, ఇప్పుడు ఇక్కడ వై అనుకుందాం. ఇప్పుడు సేమ్ లొకేట్ లో ఇఫ్ ఎక్స్ అండ్ వై లివ్ ఇన్ ద సేమ్ లొకేట్లీ, ఎక్స్ వై ఇప్పుడు ఎక్స్ వై సేమ్ లొకేట్ లో ఉన్నారు. ఓకే, దెన్ వై అండ్ ఆల్సో లివింగ్ ఇన్ ద సేమ్ లొకేట్లీ, అంటే ఇప్పుడు ఎక్స్ వై ఈ లొకేషన్ లో ఉన్నారు. ఇప్పుడు వై ఎక్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారన్న కాబట్టి ఆటోమేటిక్ గా ఇది కూడా సెట్ అవుతుంది. ఎందుకు సిమెట్రిక్ అంటే ఏంది, మనకి ఏ కమ బి ఉంటే బి కమ ఏ సరిపోతుందా లేదా మనకి రిలేషన్ అది గమనియాలి మీరు. అంతే, వేరేది ఏం ఆలోచించకూడదు. మనకి ఆ రిలేషన్ అనేది ఇది వాళ్ళు ఇచ్చిన రిలేషన్ కి సరిపోతుందా లేదా మనం తీసుకునే ఎగ్జాంపుల్ అనేది ఒక్కటే గమనియాలి. ఇందాక నేను ఎక్స్ అని రాశాను, ఆ ఎక్స్ అనేది ఒకే లొకేషన్ లో ఉన్నారా నేనా, కాబట్టి సరిపోయింది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వై ఎక్స్ వై, నువ్వు ఎక్స్ వై అన్నా వై ఎక్స్ అన్నా మొత్తం ఒకే లొకేషన్ లో ఉన్నారు కాబట్టి ఏమవుతుంది, కరెక్ట్ గా అది కూడా సిమెట్రిక్ గా సరిపోతుంది. కాబట్టి ఎక్స్ వై బిలాంగ్స్ టు ఆర్ అండ్ వై ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, కాబట్టి సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఇప్పుడు మనం ముగ్గురం తీసుకున్నాం. ఓకే, ఇఫ్ ద ఎక్స్ వై లివింగ్ ఇన్ ద సేమ్ లొకేషన్, మైగో ఎక్స్ వై సేమ్ లొకేషన్ లో ఉన్నారు, రిలేషన్ ప్రకారం సరిపోయింది. తర్వాత వై జెడ్ లివింగ్ ఇన్ ద సేమ్ రిలేషన్, వై జెడ్ సేమ్ లొకేషన్ లో ఉన్నారు. ఓకే, సరిపోయింది, అది కూడా సరిపోయింది. తర్వాత ఎక్స్ సేమ్ లొకేషన్ దెన్
ఎక్స్ అండ్ జెడ్. ఇక్కడ చూడండి ఎక్స్ జెడ్ కూడా సేమ్ లొకేషన్ లో ఉన్నారు కాబట్టి సో ఆల్సో లివింగ్ ఇన్ ద సేమ్ లొకేషన్. ఇక్కడ చూడండి అంటే ఎక్స్ వై వచ్చింది, అలాగే వై జెడ్ వచ్చింది, తర్వాత ఎక్స్ జెడ్ వచ్చింది. అంటే ఇక్కడ మన ట్రాన్సిటివ్ ప్రకారం ఏంటండి ఏ కమ బి ఉంటే బి కమ సి ఉంటే ఖచ్చితంగా ఏంది మళ్ళీ ఏ కమ సి అనేది కూడా ఉండాలి. ఇక్కడ ఎక్స్ వై ఉన్నారు, వై జెడ్ ఉన్నారు, తర్వాత ఆటోమేటిక్ గా ఎక్స్ జెడ్ అనే వాళ్ళు ఆ లొకేట్ లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. కాబట్టి ఎక్స్ వై బిలాంగ్స్ టు ఆర్, వై జెడ్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ జెడ్ బిలాంగ్స్ టు ఆర్ ఆ రిలేషన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కాబట్టి దేర్ ఈస్ ఆర్ ఇస్ ట్రాన్సిటివ్ రిలేషన్. ఓకే ట్రాన్సిటివ్ అంతే, ట్రాన్సిటివ్ రిలేషన్ కదా ట్రాన్సిటివ్. కాబట్టి ఆర్ ఇస్ ఏ ఈక్వలెన్సీ రిలేషన్ అయిపోయింది అనమాట ఆన్సర్ అంతే. ఇక్కడ ఏం లేదు, మనకు ఆ రిలేషన్ అనేది అర్థం చేసుకుంటే మనం ఆటోమేటిక్లీ మూవ్ చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 6th క్వశ్చన్ అనమాట. ఓకే అది ఒక అసలు అర్థం లేని క్వశ్చన్స్ అనమాట, వల్ల 3 కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే చెప్పేస్తాను వాటిని కూడా ఇలాగ బోర్డు మీద రాసి త్వరగా అయిపోగొడతాను. ఓకే 5th క్వశ్చన్స్. ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి. 6th క్వశ్చన్ లో ఏ ప్రాబ్లం అనమాట, మొత్తం 3 ఉండే. ఈ మొదటి ప్రాబ్లం బాగానే ఉంటుంది కానీ తర్వాత 2 ప్రాబ్లమ్స్ అసలు అర్థం లేని క్వశ్చన్స్ అనమాట. ఓకే ఓకే ఇక్కడ చూద్దాం. 6th క్వశ్చన్ లో ఏ ప్రాబ్లం అనమాట, సేమ్ ఇందాకటిదే అనమాట. ఇక్కడ చూడండి డిటర్మైన్ ద వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ రిఫ్లెక్టివ్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్ రిలేషన్ ఆర్ ద సెట్. ఆ రిలేషన్ సంబంధించి సెట్ ఏంటంటే మనకి పర్టికులర్ ఒక టౌన్ లో హ్యూమన్ బీయింగ్స్ మనుషులు అనమాట. ఓకే ఇక్కడ చూడండి పర్టికులర్ టైం గివెన్ బై, మరి ఆ సెట్ కి సంబంధించి మనకు ఒక రిలేషన్ అనేది ఏంది, రిలేషన్ ఎక్స్ కమ వై, ఎక్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్ టాలర్ దెన్ వై. మీకు రిలేషన్ అనేది పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలండి. ఇక్కడ ఎక్స్ వై అన్నారు. ఓకే ఎక్స్ వై, నేను ఇక్కడ చూడండి ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుతుంది. ఎక్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్ టాలర్ దెన్ వై. కాబట్టి మనము డయాగ్రామ్ వేసుకున్నాం ఏదో అర్థం అవ్వడానికి, అంటే మీరు ఏమంటే అర్థం చేసుకోదండి. ఓకే పర్సన్స్ అనుకున్నాం, పర్సన్ 1 పర్సన్ 2. ఓకే ఇప్పుడు చూడండి ఇవి అంటే మనం ఎక్స్ అనుకుందాం లేండి, ఒక ఎక్స్ వై. ఇక్కడ చూడండి ఎక్స్ ఈస్ బాగా వినండి, ఎక్స్ ఈస్ ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్ టాలర్ దెన్ వై. అంటే ఎక్స్ అనే హైట్ ఎంత ఉన్నాడంటే తెలుసా, ఈ సారీ వై కంటే 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నాడంట. ఎక్స్ ఈస్ ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్ టాలర్ దెన్ వై. అంటే ఇతని కన్నా 7 సెంటీమీటర్స్ ఎక్కువ ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఇతను 170 సెంటీమీటర్స్ ఉన్నాడు అనుకోండి, ఇతను ఎంత ఉన్నాడంటే మనకి ఇక్కడ 7 కలపండి అంటే 170 సెంటీమీటర్స్ ఎత్తున్నాడు అనమాట. బాగా వినండి క్వశ్చన్. ఎక్స్ ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్, చూడండి 7 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఎంత ఉంది, 7 సెంటీమీటర్స్ టాలర్ దెన్ వై. ఈ వై కంటే 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నాడంట ఎక్స్. ఓకే మరి ఈ కండిషన్ మీద మనకి రిఫ్లాక్టివ్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అనమాట. ఓకే అంటే ఇప్పుడు ఈ టౌన్ లో పర్టికులర్ టైమ్ లో మనకి ఈ టౌన్ లో ఎక్స్ వై ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి. ఈ ఎక్స్ వైస్ ఎంత ఉంది, ఈ వై కన్నా 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నాయంట. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి. ఇది రిలేషన్ అనమాట. చూడండి వై ఎంత 170 సెంటీమీటర్స్ ఉన్నారు, కానీ ఇతని కన్నా వై కంటే ఎక్స్ ఎత్తు ఎంత 177 సెంటీమీటర్స్ ఎత్తు. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది 7 అనేది చెప్తున్నాను ఇక్కడ. ఈ ఎక్స్ అనే పర్సన్ ఎత్తు వై కన్నా 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి ఎగ్జాక్ట్లీ. అది ఆ రిలేషన్ బేస్ చేసుకొని మనము రిఫ్లాక్టివ్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్ అనేది ప్రూవ్ చేయండి అనేది ఇక్కడ క్వశ్చన్. గివెన్ దా ఇప్పుడు చూడండి మనకి రిలేషన్ అనేది రాస్తాం. రిఫ్లాక్టివ్ అర్థమైంది కదా క్వశ్చన్. Reflective for every x belongs to a. Okay, x cannot be 7 centimeters taller than himself. ఇప్పుడు చూడండి తనకు ఇప్పుడు రిఫ్లెక్టివ్ అవ్వాలంటే ఏంటంటే తనకు తానే ఉండాలి. మనకి రిలేషన్ ఏంది, ఎక్స్ కన్నా మళ్ళా అతని వయసు అతని ఎత్తు మళ్ళీ మనకి ఏముండాలి 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎక్స్ అనుకుందాం మనం. ఇది ఇప్పుడు తన వయసు 170 సెంటీమీటర్లు కదండి. మళ్ళా తనకు తాను 117 సెంటీమీటర్లు అవుతాడా అంటే ఇక్కడ చూడండి అవుతాడా, తర్వాత అవ్వచ్చు మనం. కానీ ఇక్కడ పర్టికులర్ టైం ఇక్కడ అంటే చెప్తుంది ఆ టైంలో పట్టుగా తనకు తాను ఇంకా 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటాడా తనకు తాను. ఇప్పుడు నాది వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఎత్తు అనుకున్నాం. నాకు మళ్ళా నేను 177 సెంటీమీటర్లు అవుతానా, కాదు కదా. తనకు తాను కాలేడు కాబట్టి ఎత్తు అనేది తనకు తాను పర్టికులర్ టైంలో తనకు తాను 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండలేడు. కాబట్టి ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కెనాట్ బి ద 7 సెంటీమీటర్స్ టాలర్ దెన్ హిమ్సెల్ఫ్.
తనకు తాను 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నాడు. నేను ఇంత ఉన్నానంటే ఎత్తు ఇంత ఉన్నానంటే నేను ఇంతే, కానీ ఇప్పటికిప్పుడే తనకు తాను 7 సెంటీమీటర్లు ఎత్తేలా అవుతాడు కాదు. కాబట్టి ఇది దేర్ ఆర్ ఇస్ నాట్ రిఫ్లెక్టివ్. ఓకే, సిమెట్రిక్ పోదాం ఇంకా. సిమెట్రిక్. ఓకే, సిమెట్రిక్. If x is 7 centimeters taller than y, okay, y is cannot be 7 centimeters taller than x. X belongs to R and y x not belongs to R. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ బాగా వినండి. ఇప్పుడు మనకి ఏంటంటే x y ఎలా ఉండాలి? x ఒక ఎత్తు ఈ y కన్నా 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి. ఈ y కన్నా 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి కదా, 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి. ఇతని వయసు కన్నా 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి x ఒక వయసు కదా. మరి ఇప్పుడు ఇతను x ఇతను y సరిపోయింది. x 117, ఇతనేమో 170. పర్ఫెక్ట్లీ 7 సెంటీమీటర్లు సరిపోయింది. ఓకే, కానీ ఇప్పుడు ఇతని y తీసుకుందాం, ఇతని x చేద్దాం. ఓకే, ఇప్పుడు పర్టికులర్ టైంలో ఇప్పుడు చూడండి మనకి రిలేషన్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఇతను 170 ఉన్నాడు, ఇతను 117 ఉన్నాడు. ఓకే, మనకేంది రిలేషన్? ఈ వై అనే వ్యక్తి వయసు ఎంత ఉండాలి? 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి కదా, ఇతని కన్నా 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి కదా మనకి రిలేషన్ ప్రకారం. ఇక్కడ చూడండి x ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్ టాలర్ దెన్ y. మరి ఇప్పుడు ఇక్కడ ఏమో చూస్తే డిక్రీజ్ అవుతుంది. ఇతని వయసు కన్నా ఇతని వయసు తక్కువ ఉంటుంది, కానీ మనకి రిలేషన్ ప్రకారం ఎక్కువ ఉండాలి. ఈ ఫస్ట్ పర్సన్ వయసు ఈ సెకండ్ పర్సన్ వయసు కన్నా 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఏమో ఇక్కడ ఎక్స్ వై ప్రకారం అయితే సరిపోయింది మనకి కదా, ఏంది ఇక్కడ 170, ఇక్కడ 170 ప్రకారం ఇక్కడ సరిపోయింది. కానీ మళ్ళీ ఇతనికి వేస్తే ఈ రిలేషన్ ప్రకారము సెట్ కావట్లేదు. 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటలేడు, తగ్గుతున్నాడు. కానీ మనకి రిలేషన్ ప్రకారం అతని వయసు కన్నా ఇతని వయసు 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి, కానీ లేడు. కాబట్టి ఇక్కడ అందుకే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ వై బిలాంగ్స్ టు ఆర్. ఈ సెట్ ప్రకారం రిలేషన్ సరిపోయింది ఈ సెట్ అని, కానీ వై ఎక్స్ మాత్రం ఈ రిలేషన్ ప్రకారం సెట్ అవ్వట్లేదు. 7 సెంటీమీటర్లు ఇంకా తక్కువ ఉంటున్నాడు ఇటు పక్క అటు పక్కకి వేసుకుంటే. కాబట్టి ఆర్ ఇస్ నాట్ రిఫ్లెక్టివ్. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు చూడండి 177, 170, 163 తీసుకున్నాం పర్సన్, ఇంకో థర్డ్ పర్సన్ తీసుకున్నాం. ఓకే, 163. ఇప్పుడు చూడండి ఇది జెడ్ అనమాట, ట్రాన్సిటివ్. ఇఫ్ ఎక్స్ ఈజ్ టాలర్ దెన్ వై. ఓకే, ఇతను చూడండి మనకి ఏంది కండిషన్? ఇతని వయసు కన్నా ఇతని వయసు 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉండాలి. ఉన్నాడు. ఓకే, ఇది సెట్ అయిపోయింది. అంటే ఎక్స్ వై బిలాంగ్స్ టు ఆర్. ఓకే, క్లియర్. తర్వాత జెడ్ కూడా తీసుకోవాలి కదండి మనకి. వై జెడ్ ఇప్పుడు మాట్లాడేది ఇక్కడ చూడండి, టాలర్ దెన్, ఇక్కడ చూడండి, అండ్ వై ఈస్ 7 సెంటీమీటర్స్ టాలర్ దెన్ జెడ్. మరి ఇప్పుడు జెడ్ వయసు చూద్దాం. ఇతని కన్నా ఇతను 160 సెంటీమీటర్లు ఉన్నాడు, ఇతని కన్నా ఇతను 7 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నాడా లేనా? ఉన్నాడు. చూడండి 163కి 7 కలిపితే 170, 170కి 7 కలిపితే 117. అంటే ఇతడు ఇక చూడండి ఇతనికి 7 సెంటీమీటర్లు ఎత్తు అనేది ఎగ్జాక్ట్లీగా ఉంది ఈ రిలేషన్ ప్రకారం. అంటే ఇక్కడ ఏంది ఎక్స్ వయసు సరిపోయింది. ఇగో ఇతని కన్నా ఇతని వయసు ఎక్కువ ఉంది, సరిపోయింది. వై జెడ్ ఇతని వయసు కన్నా ఇతని వయసు సరిపోయింది. కానీ ఎక్స్ జెడ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. నేను అందుకే రౌండప్ చేశాను, నాట్ బిలాంగ్స్ టు ఆర్. ఎందుకు? మనకి రిలేషన్ అంటే ఏంటంటే ఎక్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్ టాలర్ దెన్ వై. ఇప్పుడు మనం జెడ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి జెడ్ కన్నా ఇతని వయసు ఎంత ఉండాలి? 7 సంవత్సరాలు ఎక్కువ ఉండాలి. జెడ్ కన్నా 7 సంవత్సరాలు ఎక్కువ ఉండాలి. ఇక్కడ తేడా ఉందండి, 14 తేడా ఉంది కదా. కాబట్టి ఇక్కడ చూడండి జెడ్ దెన్ ఎక్స్ ఇస్ 14 సెంటీమీటర్స్ టాలర్ దెన్ వై. మనకి ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి, కానీ ఇతనికి 14. ఇతని వయసుకి మధ్యలో తీసేసండి, ఈ వ్యక్తిని అక్కర్లే మనకి అయిపోయింది. ఓకే, 163, ఇక్కడ 117. అంటే ఇతని వయసు కన్నా ఇతని వయసు 14 సెంటీమీటర్లు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 7 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. కాబట్టి నాట్ బిలాంగ్స్ టు ఆర్. అది సెట్ అవ్వట్లేదు. మనకి సెట్ అవ్వాలంటే ఫస్ట్ రిలేషన్ లో ఏ ఉండాలి. తనకు తానే 7 సెంటీమీటర్లు ఎత్తు ఉండలేదు. ఏది 7 సెంటీమీటర్లు ఎత్తున్నా మళ్ళా ఇతనికి 7 సెంటీమీటర్లు తక్కువ ఉంటున్నాడు. ఇతర ట్రాన్సిటివ్ లో మనకి ఏ బి ఉంది, బి సి ఉంది, అంటే ఏసీ అనేది ఉండాలి. ఇతనికి సరిపోయింది వైకి జెడ్కి, ఎక్స్ జెడ్ కూడా ఎక్స్ వైకి సరిపోయింది. కానీ మళ్ళా ఎక్స్ జెడ్ చేస్తే సెట్ అవ్వట్లేదు రిలేషన్ ప్రకారం. కాబట్టి దెర్ ఈస్ ఆర్ నాట్ ట్రాన్సిటివ్. ఇక్కడ చూడండి 3 తప్పని అనమాట. నాట్ 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 వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది కాలేదు. ఆర్ ఇస్ నేదర్ రిఫ్లెక్టివ్ ఆర్ సిమెట్రిక్ నాట్ ట్రాన్సిటివ్. ఇవన్నీ కాదు, సిమెట్రిక్ కాదు, రిఫ్లెక్టివ్ కాదు, ట్రాన్సిటివ్ కాదు. ఇచ్చిన రిలేషన్ ఏది కూడా సెట్ అవ్వట్లేదు. ఓకే స్టూడెంట్స్, నో డౌట్.
క్వశ్చన్ లో బి ప్రాబ్లం అన్నమాట. ఓకే, ఇవంతా అర్థం పర్థం లేని క్వశ్చన్స్ అనమాట. ఇది ఈ క్వశ్చన్ కానీ నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఏమో మనకి ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు, కానీ నేర్చుకోవడం ఇంపార్టెంట్ తప్పదిగా. ఓకే ఓకే, ఇక ఇదైతే సిబిఎస్ఈ సిలబస్ లో లేదండి ఈ క్వశ్చన్. యాక్చువల్ గా చెప్పాలంటే మనకి ఎక్సర్సైజ్ 1.8 సెక్షన్ 3 అంటే 4 క్వశ్చన్స్ మాత్రమే అందులో ఉండే అనమాట. ఓకే, 4 క్వశ్చన్స్ మాత్రమే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో ఉండే అనమాట. ఈ మనకి ఈ టెక్స్ట్ బుక్ లో ఈ రెండు యాడ్ చేశారనమాట. ఈ రెండులో ఈ 6th లో బి అనేది బిసి అనేది అర్థం పర్థం లేని క్వశ్చన్స్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి. ఓకే అసలు ఓకే, ఇక్కడ చూడండి. డిటర్మైన్ ద వెదర్ ఆఫ్ ఇక్కడ చూడండి. వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్ అండ్ రిఫ్రాక్టివ్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్ అంటే మనకి ఇచ్చిన సెట్ రిలేషన్ బట్టి మనం ఏం కనుక్కోవాలి, రిఫ్రాక్టివ్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్ కాదో కనుక్కోవాలి. మరి సెట్ ఏంటి, సేమ్ అదే. హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఏ టౌన్ ఎట్ ద పర్టికులర్ టైం, ఒక టౌన్ లో పర్టికులర్ టైంలో అంటే నిర్దిష్టమైన సమయంలో. మరి రిలేషన్ ఏంటి మరి ఆ సెట్ కి సంబంధించి? ఎక్స్ ఈజ్ బాగా వినండి, ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ వై అనమాట. అంటే ఎక్స్ ఓకే అంటే వైఫ్ అనమాట, హస్బెండ్ అనమాట. ఈ ఎక్స్ అనే ఈ ఆమె ఈజ్ వైఫ్ ఆఫ్ వై అంటే చూడండి, ఈ వై అనే పర్సన్ హస్బెండ్ కి వైఫ్ అనమాట ఈ ఎక్స్. ఈ వైకి వైఫ్ ఎవరు? ఎక్స్ అనమాట. వైకి వైఫ్ ఎవరు? ఎక్స్ అనమాట. అదే చెప్తున్నది, ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ వై. వైకి వైఫ్ అనమాట, వైకి వైఫ్ అనమాట ఈమె. ఓకే, కాబట్టి హస్బెండ్ ఇక్కడేమో వై అనే వాళ్ళు హస్బెండ్, అందుకే రాశాను హస్బెండ్ వైఫ్. ఈ హస్బెండ్ కి వైఫ్ అనమాట ఎక్స్. ఇది అదే ఇక్కడ రిలేషన్ అనమాట. మరి ఈ కండిషన్ బేస్ చేసుకొని మనము రిఫ్లెక్టివ్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్ అనేది కనుక్కోమంటున్నారు. ఓకే, గివెన్ బై ద ఆర్ ఎక్స్ ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ వై. ఇప్పుడు రిఫ్లెక్టివ్ అంటే ఏంటి? తనకు తాను భార్య, తనకు తాను భర్త ఎలా ఉంటాడు అది చెప్తున్నా కదా. ఇవి అర్థం పర్థం లేని క్వశ్చన్స్. నిజం చెప్పాలంటే నాకు ఇది అసలు నచ్చను కూడా నచ్చలే అసలు. అంటే మాట్లాడుకోవచ్చు కొన్ని విషయాలు, కానీ ఇట్లాంటివి ఏమి అర్థం పర్థం లేని క్వశ్చన్స్ అనమాట. ఓకే, రిఫ్లెక్టివ్ అంటే ఏంటి? తనకు తాను భార్య, తనకు తాను భర్త ఎలా అవుతాడనా? కాదు, మనం తెలుసు మనకి కొన్ని విషయాలు. కాబట్టి ఇది రాంగ్. ఓకే, రిఫ్లెక్టివ్ నో పర్సన్ ఈజ్ వైఫ్ హిమ్సెల్ఫ్ పర్ సెల్ఫ్. తనకు తాను భార్య, తనకు తాను భర్త ఎప్పటికీ కాలేడు. ఓకే, అంటే ఒక బాయ్ ఆర్ గర్ల్ ఈజ్ ఏమి రిలేషన్ అంటే మనకి హస్బెండ్ వైఫ్ అనేది అవుతారు. తనకు తాను అంటే నాకు నేను హస్బెండ్ గా, నాకు నేను భార్యగా అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ సిన్స్ ఆర్ ఇస్ నాట్ రిఫ్లెక్టివ్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది క్వశ్చన్స్ గురించి, అంతే. ఓకే, సిమెట్రిక్. ఇఫ్ ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ వై, ఓకే ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ వై. ఓకే, వై అనేది వై అనే వ్యక్తికి ఎక్స్ అనే వైఫ్ అనమాట. ఓకే, సెట్ అయింది. అంటే ఎక్స్ వై అంటే రిఫ్లెక్టివ్ అంటే ఏంటి? ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు ఆర్ అనుకోండి, వై కమ జెడ్. వై ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎక్స్ నాట్ వైఫ్. అంటే ఇప్పుడు ఈమె మనకి గర్ల్ బాయ్ అనుకో, ఈమె వైఫ్ ఈమె హస్బెండ్ అనుకో. ఈయన హస్బెండ్ ఈమె వైఫ్ ఎలా అవుతారు అంటే ఒక లేడీ వైఫ్ గా, ఒక లేడీ హస్బెండ్ గా, హస్బెండ్ వైఫ్ గా కాలేరు. అది చెప్తున్నా అర్థం పర్థం లేని క్వశ్చన్స్ ఇవన్నీ. రేపు ఎక్స్ ఇస్ వైఫ్ ఆఫ్ వై, ఎక్స్ కి ఇక్కడ చూడండి వై కి హస్బెండ్ ఏంది వైఫ్ గా ఎక్స్ అనమాట. కానీ ఎక్స్ వై కి ఎక్స్ గా హస్బెండ్ గా అంటే ఈమె హస్బెండ్ ఈయన వైఫ్ గా కుదరని పని. కాబట్టి సిన్స్ ఆర్ ఇస్ నాట్ సిమెట్రిక్. ఓకే, ట్రాన్సిటివ్. ఇఫ్ ఇక్కడ మూడో వ్యక్తి అనమాట జెడ్, మనం జెడ్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ జెడ్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ వై, ఓకే ఎక్స్ ఈజ్ వైఫ్ ఆఫ్ వై అంటే వై కి ఈమె వైఫ్ అనమాట. ఓకే, ఇది సెట్ అయిపోయింది మనకి ఫస్ట్ లోనే. కాబట్టి ఇది ఎక్స్ ఇక్కడ ఎక్స్ కమ వై ఒక్కటే బిలాంగ్స్ టు ఆర్ అండి, మిగతాదంతా కండిషన్ తప్ప అనమాట. ఓకే, తర్వాత ఏమైంది? ఇతనికి వైఫ్ అనమాట. ఓకే, మరి ఈమె ఇంకొక వ్యక్తి ఎలా అవుతారు? హస్బెండ్ గా వైఫ్ గా కాదు, ఇది కూడా కాదనమాట. ఇప్పుడు ఎక్స్ ఇస్ వైఫ్ ఆఫ్ వై అండ్ వై కి ఈజ్ వైఫ్ ఆఫ్ జెడ్ గా కాదు, ఇట్లా కుదరదు అనమాట. అందుకే సచ్ దట్ రిలేషన్ ఇస్ నాట్ పాసిబుల్. ఇదంతా మీనింగ్లెస్ అనమాట. ఓకే, ఈ సిన్స్ ఆర్ ఇస్ నాట్ ట్రాన్సిటివ్ ఇస్ ఆర్ రిఫ్లెక్టివ్ నార్ సిమెట్రిక్ నాట్ సిమెట్రిక్. అంటే ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ మనము ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు ఆర్ బట్ వై కమ జెడ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎక్స్ కమ జెడ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. కాబట్టి మనకి ఎక్స్ వైఫ్ హస్బెండ్ గా సరిపోతారు. కానీ ఇంకొకరు వచ్చి ఇతనికి హస్బెండ్ గా, వీళ్ళకి వచ్చి వైఫ్ గా అంటే అది కుదరదు. కాబట్టి సిన్స్ ఆర్ ఇస్ నాట్ ట్రాన్సిటివ్, సిన్స్ ఆర్ ఇస్ నేదర్, మొత్తం ఏది
రిఫ్లాక్టివ్ వల్ల, సిమెట్రిక్ వల్ల, ట్రాన్సిటివ్ కూడా కాలేదన్నమాట. ఓకే, ట్రాన్సిటివ్ కూడా కాలేదు. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, 6th క్వశ్చన్ అనమాట, లాస్ట్ క్వశ్చన్ అనమాట. అదే చెప్తున్నా కదా, ఈ రెండు మీనింగ్లెస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏదో అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి ఇంకా అంతే. ఓకే, ఎగ్జామ్కి వస్తే రాయడానికి ప్రయత్నించాలి ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ చూడండి స్టూడెంట్స్, నేను త్వరగానే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. త్వరగా సిలబస్ అన్ని కంప్లీట్. మీకు ఏం డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ లో కామెంట్ చేయొచ్చు, యూట్యూబ్ లో కామెంట్ చేయొచ్చు. ఓకే, మీరు ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా మీకు ఎక్కువ సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 6th లో సి అనమాట, ఎక్స్ కమ వై, ఎక్స్ ఇస్ ఫాదర్ ఆఫ్ వై. అసలు ఇక్కడ రిలేషన్ ఏంటి అంటే సెట్ ఏంటంటే ఏ పర్టికులర్ టైంలో ఒక టౌన్ లో పర్టికులర్ టైంలో హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు అనమాట. ఎక్స్ ఇస్ ఫాదర్ ఆఫ్ వై అంటే ఈ ఎక్స్ కి తండ్రి ఎవరంటే వై అనమాట. ఈ ఎక్స్ కి తండ్రి ఎవరంటే వై. ఓకే, ఈ వై కి కొడుకు ఎవరంటే ఎక్స్ అనమాట. ఓకే, క్లియర్, ఈజీ. గివెన్ ద ఎక్స్ వై, ఎక్స్ ఇస్ ఫాదర్ ఆఫ్ వై. ఈ ఫాదర్ అనే ఈ వై అనే ఫాదర్ ఇతనికి, ఈ ఫాదర్ కి తండ్రి కొడుకు ఎవరంటే ఎక్స్ అనమాట. ఓకే, మరి ఈ రిఫ్లాక్టివ్ నో, ఇక్కడ చూడండి రిఫ్లాక్టివ్ అవ్వాలంటే ఏంటి, తనకు తాను. ఇప్పుడు తనకు తాను తండ్రి కొడుకు అవుతాడా? ఇదే చెప్తున్నా, ఇవన్నీ అర్థం లేని అర్థం క్వశ్చన్. ఇప్పుడు నేనున్నాను, నాకు నేను తండ్రి, నాకు నేను కొడుకు అవుతానా? కాదు. మా నాన్న ఉంటాడు, నేను ఉంటాను, తండ్రి కొడుకులం అనమాట. ఓకే, ఫాదర్ సన్ అన్నమాట. కాబట్టి నాకు నేను తండ్రిగా, నాకు నేను కొడుకుగా కాలేదు. కాబట్టి నో పర్సన్ ఫాదర్ ఈస్ హిమ్సెల్ఫ్ ఎక్స్ కమా బిలాంగ్స్ టు ఆర్ సిన్స్ ఆర్ ఇస్ నాట్ రిఫ్లాక్టివ్ అనమాట. ఓకే, ఎక్స్ ఇస్ ఫాదర్ ఆఫ్ వై. ఓకే, ఇక్కడ చూడండి ఈ సెట్ అయింది, ఎక్స్ ఇస్ ఫాదర్ ఆఫ్ వై. ఈ ఎక్స్ కి తండ్రి ఎవరు? వై అనమాట. ఓకే, బాగుంది. ఎక్స్ కమా వై బిలాంగ్స్ టు ఆర్, ఈ రిలేషన్ ప్రకారం సెట్ అయింది. ఓకే, బాగుంది. కానీ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇతన్ని కొడుకుగా ఇతన్ని తండ్రిగా చేయడానికి ఉంటున్న అవకాశం ఉండదు. అది అర్థం పర్థం లేని క్వశ్చన్స్. నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే ఇవి అర్థం పర్థం లేని క్వశ్చన్స్ అనమాట. ఓకే, అంటే ఎందుకు అనేది కూడా తెలియదు అనమాట. ఎందుకు మరి ఇక్కడ క్వశ్చన్స్ అంటే ఏదో ఒక ఐడియా అనేది, ఏదో ఒక లాజిక్ అనేది ఉండాలి. ఏం లాజిక్ అనేది ఏం లేవు ఇక్కడ. ఓకే, ఎక్స్ కి తండ్రి ఎవరు? వై అనమాట. ఓకే, క్లియర్, బాగుంది. ఇది సరే. దెన్ వై ఇస్ ఫాదర్ డు నాట్ ఎక్స్. ఓకే, దెన్ వై ఇస్ ఫాదర్ డు నాట్ ఎక్స్ అనమాట. అంటే ఇతడు తండ్రిగా ఇతను కొడుకుగా ఎట్లా కుదురుతుందండి? అంటే ఇప్పుడు నేను మన డాడీ మనం ఉన్నాం అనుకోండి, మనము డాడీ ప్లేస్ లో మన డాడీ ప్లేస్ లో ఎలా కుదురుతుంది? అలా కుదరదు. కాబట్టి ఇది కూడా నాట్, అది ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు సన్ ఫాదర్ సరిపోతుంది. కానీ తండ్రి కొడుకు అంటే అతని ప్లేస్ లో ఇతను, ఇతని ప్లేస్ లో అతను కుదరదు. అది మీనింగ్లెస్. కాబట్టి సిన్స్ ఆర్ ఈస్ నాట్ సిమెట్రిక్, ట్రాన్సిటివ్. మళ్ళీ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జెడ్ అనమాట. ఇఫ్ ఎక్స్ ఇస్ ఫాదర్ ఆఫ్ వై. ఓకే, ఇతను ఎక్స్ కి ఫాదర్ ఎవరు? వై అనమాట. ఓకే, బాగుంది. అండ్ వై ఈస్ ఫాదర్ ఆఫ్ జెడ్. ఓకే, ఈ జెడ్ కి ఇతను ఫాదర్ అనుకోండి. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళ తాత ఎంట్రీ అవుతున్నాడు మళ్ళా. ఓకే, ఇతనికి కొడుకు ఎవరు? వై అనమాట. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. అతని వాళ్ళ డాడీకి కొడుకు ఎవరు? వై. ఈ వైకి కొడుకు ఎవరు? ఎక్స్ అనమాట. ఓకే, బాగుంది. మీనింగ్ ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు ఆర్, జెడ్ కమ వై కూడా బిలాంగ్స్ టు ఆర్. సరిపోయింది. ఇప్పుడు చూడండి, నాట్ ఫాదర్. ఇక్కడ చూడండి, దెన్ ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏ కమ బి ఉంది, బి కమ ఏ ఉంది. ఓకే, సారీ, బి కమ ఏ ఉంది. ఇప్పుడు మనకి ఏంటి, ఏ కమ సి అనే వాళ్ళు ఉండాలి. అంటే ఎక్స్ జెడ్ అనేది ఉండాలి. ఎలా కుదురుతుందండి? ఇక్కడ ఏంది, వాళ్ళ ఇతని కొడుకు ఎవరు? వై. ఇతని కొడుకు ఎవరు? ఎక్స్ కదా. మరి ఇప్పుడు మనకి రిలేషన్ ఏంది? ఎక్స్ ఇస్ ఫాదర్ ఆఫ్ వై. అంటే ఇక్కడ నుంచి కొడుకు, ఇక్కడ నుంచి కొడుకు, బాగుంది. మళ్ళా ఈ ఇతనికి తండ్రి కొడుకు రిలేషన్షిప్ ఉంటుందా? ఎందుకు ఉంటుందండి? అక్కడ తాతయ్య అవుతాడు, ఇతనికి ఏమవుతాడు? తాతయ్య అవుతాడు. కాబట్టి ఏమవుతుంది? నాట్ ఫాదర్ సిన్స్ ఇస్ ట్రాన్సిటివ్. ఇక్కడ చూడండి, దెన్ ఎక్స్ ఇస్ ఏ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జెడ్. కాబట్టి కుదరదు పని ఇది. నాట్ ఫాదర్ సిన్స్ మనకేమో ఫాదర్ అవ్వాలి. ఓకే, కానీ ఫాదర్ అవ్వరు, గ్రాండ్ ఫాదర్ అవుతారు. కాబట్టి సిన్స్ ఆర్ ఇస్ ట్రాన్సిటివ్, నాట్ రిఫ్లాక్టివ్, నాట్ సిమెట్రిక్, నాట్ ట్రాన్సిటివ్. ఓకే, అంతా అర్థం లేని క్వశ్చన్స్ లేండి మనకెందుకు. ఓకే, ఏమంటే అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇది మనకి కుదరని పని అనమాట. ఇది కూడా ఓకే, ఇందాక క్వశ్చన్ లెక్కనే ఉంటుంది ఇది కూడా. కాబట్టి ఏం కుదరని పని. అక్కడ వైఫ్ ఉన్న చోట ఇక్కడ ఫాదర్ అనేది ఉంటున్నారు అంతే, ఇక్కడ ఏం లేదు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ఇట్. నేను త్వరగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ సంవత్సరం అయితే 40 days ప్లాన్ పక్కా అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే స్టూడెంట్స్, టెలిగ్రామ్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, విక్టరీ స్టడీస్
10th క్లాస్ మార్క్స్ మ్యాథ్స్ కానీ, ఇంటర్ మ్యాథ్స్ కానీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కూడా సంబంధించి మీరు అవుట్ ఆఫ్ దాని తర్వాత కూడా మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా ఈ విక్టరీ స్టడీస్ లో ఎప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకోసం. ఏం లేదు, సపోర్ట్ కొనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, టెలిగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌట్.